రీసెంట్‌గా 'నిఖిల్ కామత్' యొక్క ఒక పాడ్‌కాస్ట్ చూసాను. ఇట్ ఈస్ విత్ క్రీతి సానన్ ఇంకా 'బాద్‌షా' తోటున్నది. అండ్ ఆ పాడ్‌కాస్ట్‌లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ నిఖిల్ చెప్తాడు. If your outcome is money, you will statistically do better at the industry where there are least amount of passionate people. The more boring your business, the likelihood of you making money is higher. So, what does your outcome in your head have to be? If it's money, if your outcome is money, go that way. Don't go into a industry with a million passionate people who are doing it not for money and compete with them. సో ప్యాషనేట్ పీపుల్ ఉంటున్న బిజినెసెస్ అంటే జ్యువెలరీ, ఫ్యాషన్, మీడియా ఆర్ ఎల్స్ కాఫీ, ఫుడ్ అండ్ బెవరేజెస్ అంటాం కదా, దీన్ని ప్యాషనేట్ పీపుల్ బిజినెసెస్ అని కింద మనం డిఫైన్ చేయొచ్చు. ఈ బిజినెసెస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది చేసేసరికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. వేరస్ బోరింగ్ బిజినెసెస్ మనోడు చెప్పినట్టు మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఆ పాయింట్ విన్న వెంటనే ట్రై టు సీ అరౌండ్ మీ, అంటే ఏ బోరింగ్ బిజినెసెస్ నా చుట్టూ ఉన్నాయి అనుకోని. సో చూసిన వెంటనే ఒక ఫ్రిడ్జ్ కనబడింది, ఒక అల్మారీ కనబడింది, ఒక ఏసీ కనబడింది, ఫ్యాన్ కనబడింది, అండ్ దెన్ ఐ సా ప్లాన్స్. అరే ఇప్పుడు ఫ్రిడ్జ్, అల్మారీ ఇవి స్టార్ట్ చేయాలి అంటే కొంచెం గట్టిగానే ఖర్చు అవుద్ది, ప్లాంట్స్ బిజినెసెస్ పెడితే ఎలా ఉంటుంది అని నాకు ఐడియా వచ్చింది. అప్పుడే నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ నర్సరీ హోమ్స్ కింద కాకుండా నర్సరీ హోమ్స్ కన్నా కొంచెం బెటర్ సెగ్మెంట్లో ఈ కేటగిరీలో ఉన్న బిజినెసెస్ ఏదైనా సర్వైవ్ అయింది అని చూస్తే లక్కీగా ఇండియాలోనే కాదు హైదరాబాద్లో ఉన్న కంపెనీ దొరికింది. దట్ ఈస్ ప్లాంట్. సో వీళ్ళు లిటరల్లీ 6 years నుంచి, లైక్ వెన్ ఐ సా దెమ్ రైట్, 6 years నుంచి ఎగ్జిస్ట్ అవుతున్నారు అనుకుంటా మార్కెట్లో. అండ్ వాళ్ళు ఓవరాల్ బిజినెస్ చూసినట్లయితే ఎక్కువ మార్కెటింగ్ స్పెండ్ లేకుండా దే వర్ ఏబుల్ టు గెట్ ప్రాఫిట్స్. అరే మార్కెటింగ్ ఎక్కువ చేయకుండా ప్రాఫిట్ చేస్తూ ఆపరేషనల్లీ బెటర్ ఉండే ఛాన్స్ ఎలా ఉంది అని నేను రీసెర్చ్ చేస్తున్న కొద్ది క్యూరియాసిటీ పెరిగి ఐ కాంటాక్టెడ్ ద ఫౌండర్ అమర్. అండ్ ఈయన స్టోరీ కూడా చాలా క్రేజీగా ఉండే. ఫస్ట్ ఒక కార్పొరేట్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ హీ లిటరల్లీ లెఫ్ట్ దట్ కార్పొరేట్ స్టేబుల్ జాబ్ టు స్టార్ట్ దిస్ కంపెనీ. సేవింగ్సా అవి లేవు, ఉన్నది మొత్తం ధైర్యం. మనోడు వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేసి గ్రౌండ్ అప్ నుంచి నేర్చుకొని నౌ హీఈస్ బీయింగ్ సక్సెస్ఫుల్. సో ఈ స్టోరీ విన్న వెంటనే అరే అతను నాబెట్ మాల్లో అండ్ ఓయో వర్క్ స్పేస్ ఇలాంటి ఎన్నో కార్పొరేట్ ప్రాజెక్ట్స్ కూడా హీ టుక్ ఓవర్. అప్పుడు నాకు అర్థమైంది, అరే ఈ క్యూరియాసిటీని ఇక్కడ ఆపుకోకూడదు, అర్జెంటుగా ఇదంతా పాడ్కాస్ట్ చేయాలి అనేసి. సో దిస్ పాడ్కాస్ట్ ఈజ్ విత్ అమర్, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ప్లాంట్. అండ్ ద పాడ్కాస్ట్ విత్ అమర్ విల్ స్టార్ట్ ఇన్ 3, 2, 1. హలో అమర్, వెల్కమ్ టు ఆన్ ద టేబుల్. హలో. యా. సో బ్రో, బేసిక్గా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, లైక్ ఇన్కార్పొరేట్ చేసుకొని ఒక పెద్ద స్కేల్లో ఆలోచిస్తూ, అండ్ ప్రతి ఒక్కరు ఒక ఫ్యాన్సీ ఒక టెక్కో లేకపోతే ఒక ఊబర్ లాంటి కంపెనీని క్రియేట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. బట్ కొన్ని కేటగిరీస్ ఉంటాయి, అంత ఫ్యాన్సీగా ఫేమస్గా కాకుండా కేటగిరీస్, అక్కడ ప్రాఫిటబిలిటీ కూడా ఉంటుంది అండ్ యూ కెన్ బీ వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్. అండ్ ఐ గెస్ ప్లాంట్ ఇస్ వన్ సచ్ కంపెనీ దట్ ఐ కేమ్ అక్రాస్. అండ్ ఈ పాడ్కాస్ట్ తోటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక పర్సన్, ఒక 24-25 year old పర్సన్ ఒక కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాట్ కెన్ బీ ద పాసిబుల్ స్ట్రగల్స్ అండ్ హౌ కెన్ ద మిరాకిల్స్ హ్యాపెన్ టు దెమ్ ఇఫ్ దే కీప్ గోయింగ్ ఆన్. సో ఇఫ్ యూ గో బ్యాక్ టు 2017, ప్లాంట్ అన్న ఐడియా ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా థింగ్ ఏంటంటే 20-25 ఏజ్ పీపుల్కి ఇట్స్ నాట్ ఏ రైట్ టైం టు స్టార్ట్ ద కంపెనీ. ఎందుకంటే అంటే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అంతే. ఒక కార్పొరేట్లో జాబ్ చేయాలి, ఐటీ ఎంప్లాయీ ఉంటాడు, ఐటీ ఎంప్లాయీకి హెచ్ఆర్ ఏం చేస్తారో ఐడియా ఉండదు, పర్చేజ్ ఏం చేస్తా ఐడియా ఉండదు, లేకపోతే ఫైనాన్స్ ఏం చేస్తా ఐడియా ఉండదు. తను ఏదో కోడ్ ఇచ్చారు, చేసాము, అయిపోయింది, నాకు ఈ మంత్ శాలరీ వచ్చేసింది, ఈ మైండ్ సెట్లో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ జాబ్ ఎలా ఉంటుందంటే మనకి, ఇప్పుడు నేను బయటకు వచ్చే వరకు కూడా నేను ఒక బావిలో కప్పలా తిరిగాను అక్కడే. అండ్ ఇప్పుడు నాకు నా మహా అయితే నా మేనేజర్ తెలిసి ఉంటారు తప్పితే అంతకన్నా నాకు బయట ఇంకెవరు తెలియదు. పక్క డిపార్ట్మెంట్ మేనేజర్ కూడా నాకు ఐడియా ఉండదు. సో అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత ఇంకొకరిని అప్రోచ్ అవ్వాలన్నా నేను అప్రోచ్ అవ్వలేను. ఇంకోటి ఏంటంటే, మనం అంటే బేసిక్గా జాబ్ చేసే పీపుల్ అందరూ ఎలా ఉంటుందంటే ఒక లాజికల్ థింకింగ్లో ఉంటారు. అంటే ఇప్పుడు నాకు ఒక వర్క్ ఇచ్చారు, ఈ వర్క్ కంప్లీట్ చేసుకుంటా అయిపోతుంది. అంటే కంపెనీస్ విల్ సెట్ లైక్ దట్. ఈ లెవెల్లో వర్క్ చేసి, ఈ లెవెల్లో మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసి, మనం ఇలా ఒక 10 years నేను జాబ్ చేసిన తర్వాత బయటకు వచ్చాక అప్పుడు నాకు అంటే ఇప్పుడు ఎవరైనా కానీ, నాకు ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇప్పుడు బీటెక్, నేను రీసెంట్గా అదే చూస్తున్నాను. స్టార్టప్స్ చేసే వాళ్ళందరూ నేను బీటెక్ అయిపోయి నేను స్టార్టప్ చేసేస్తాను, లేకపోతే నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తే నేను స్టార్టప్ చేసేస్తాను. ఐడియా ఈజ్ ఓకే,
బట్ ఐడియాతో పాటుగా మనం అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేయగల క్యాపబిలిటీ మనం నేర్చుకోవాలి. గాట్ ఇట్. సో ఇట్స్ మోర్ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ఉండకపోవడం వల్ల హికప్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. హెకప్స్ ఎక్కువ అవుతాయి, మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం మనకి ప్రోడక్ట్తో పాటుగా మార్కెటింగ్ నాలెడ్జ్ రావాలి, అకౌంట్స్ నాలెడ్జ్ రావాలి, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఎక్కడ వేస్ట్ అవుతున్నాయి అనేది తెలియాలి, అండ్ పర్చేజ్ కావాలి, రిక్రూట్మెంట్ రావాలి. ఇవన్నీ కూడా తెలుసుకోకపోతే ఈ ప్రతి డిపార్ట్మెంట్లో ఒక్కోసారి ఒక్క దెబ్బ తగులుతూ ఉంటుంది. అవును, ట్రూ. అండ్ ఇప్పుడు జెప్టో చూసారు అనుకోండి, జెప్టో ఫౌండర్స్ 21-22 years ఓల్డే ఉంటారు. మరి వాళ్ళకి ఎలా వర్కౌట్ అయింది? జెప్టో లాంటి కంపెనీస్ యాక్చువల్గా నాకు కూడా అదే థాట్, ఈ-కామర్స్ నాట్ ఈ కామర్స్ క్విక్ కామర్స్ కంపెనీ స్టార్ట్ చేయాలని. సో ఈ క్విక్ కామర్స్ స్టార్ట్ చేయాలనుకునే ఆ టైంలోనే దాదాపుగా ఒక 1000 to 2000 కంపెనీస్ వచ్చినాయి జెప్టో లాంటివి. సో జెప్టో లాంటి 2000 కంపెనీస్లో లేదంటే ఇంకా ఎక్కువే వచ్చి ఉండొచ్చు. మేబీ ఇంత హైదరాబాద్ నాకు నేను 200 to 300 కంపెనీస్ చూసే, అందులో జెప్టో ఎందుకు సక్సెస్ అయిందంటే దట్స్ వేర్ దే వర్కౌట్. యా, ఓకే. ఇప్పుడు ఈ 200 to 300 కంపెనీస్ సక్సెస్ అవ్వాలిగా అప్పుడు. సో అక్కడ సో మెనీ కంపెనీస్ ఆర్ ఫెయిల్యూర్. అంటే సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ చెక్ చేసుకోవటం. ఇప్పుడున్న యూత్కి పేషెన్స్ లెవెలే లేదు. ఇప్పుడు నాకు ఒక ఎంప్లాయీ కావాలంటే నాకు దొరకట్లేదు. సో అంటే బేసిక్గా థింగ్ ఎలా ఉంటుందంటే నాకు ఇన్స్టెంట్గా మనీ రావాలి, నాకు 1 yearలో సక్సెస్ అవ్వాలి, లేదంటే 6 monthsలో సక్సెస్ అవ్వాలి. బికాస్ ఆఫ్ వీఆర్ సీయింగ్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు నాకు ఒక మూవీ వచ్చిందంటే నాకు 100 crores వచ్చేస్తుంది. సో దట్ వే నెంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ లెవెల్లో ఉంటాయి. ట్రూ. అండ్ నాకు కూడా లైక్ వెన్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ కేవ్మెన్ స్టూడియోస్ రైట్, వన్ ఆఫ్ ద మెయిన్ క్వశ్చన్ ఏమనిపించింది అని అంటే, ఒక ఆపోజిట్ పర్సన్ మీరు చెప్పినట్టే పేషెన్స్, చాలామంది ఒక ఫ్యాన్సీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వచ్చిన వెంటనే నేనమ్మ ఫస్టే వెళ్ళి ఒక క్లయింట్ తోటి మాట్లాడాలి, ఆర్ ఎల్స్ వీడియో షూట్ చేసేద్దాము, వాంట్ డూ ద బెస్ట్ థింగ్స్ అట్ ద ఫస్ట్ ఇట్ సెల్ఫ్ అనుకుంటూ. కానీ ఆబ్వియస్లీ పేషెన్స్ ఉంటే ఏంటిది అని అంటే స్లోగా వీ గెట్ ఆన్ దేర్. బట్ ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ తోటి వేరే దాంతో క్విక్ మనీ వస్తున్నప్పుడు హౌ కెన్ వీ మేక్ షూర్ దట్ ఒక ఎంప్లాయీ విల్ స్టిక్ విత్ అస్ ఫర్ లాంగర్ రన్ వెన్ దెర్ ఇస్ నో స్టేక్ ఇన్వాల్వ్డ్ ఫర్ దెమ్ ఫర్ ద కంపెనీ బెనిఫిట్? ఒక ఫౌండర్కు ఉన్నంత జీల్ ఎంప్లాయ్కి ఎట్లా ట్రాన్స్లేట్ అవుతుంది? అంటే ఎప్పుడూ ఉండదు ఎంప్లాయీకి. ఒకటి ఏంటంటే ఆ ఎంప్లాయీని మనం ఆ విధంగా మనం మౌల్డ్ చేసుకుంటే వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే పెద్ద ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి thousands of employees ఉంటారు కాబట్టి వర్క్ డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ వర్క్ చేయకపోయినా ఇంకో ఎంప్లాయీ వర్క్ చేయడం వల్ల దే ఫుల్ఫిల్ ద గేమ్. కానీ ఇప్పుడు స్టార్టప్లో ఎలా ఉంటుందంటే మనం 10 employees ఉంటారు, 5 employees ఉంటారు, వాళ్ళ చేత ఎండ్ ప్రతి ఒక్కటి చేయించుకోవాల్సి వస్తుంది. వర్త్ లేదంటే ఒక వాల్యుబుల్ ఎంప్లాయ్ మనకు దొరికితే మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. లేదు అంటే మళ్ళీ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కేసే తీసుకుంటే ఐ హ్యావ్ సో మచ్ అట్రిషన్. సో ఎంప్లాయీస్ వస్తారు వెళ్తారు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ మనం తీసుకున్నా నా ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నా ఫీల్డ్ నేను మళ్ళీ నేర్పించుకోవాలి. సో నేర్పించుకొని ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 3 months 6 months నేర్పించి ఒక లెవెల్కి తీసుకొస్తే ఈవెన్ బాయ్ ఆర్ గర్ల్ 6 monthsలో వెళ్ళిపోతారు. మళ్ళీ నేను కొత్తని తీసుకోవాలి, మళ్ళీ నేర్పించాలి. సో దట్ వే ఆల్వేస్ ఎనీ స్టార్టప్ ఈజ్ సఫరింగ్ ఇన్ దిస్ వే. అండ్ మీరు ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ ద ఇనీషియల్ ఐడియా? ఇనిషియల్ ఐడియా వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఐఎమ్ NLP మాస్టర్ ప్రాక్టీషనర్, అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని, అంటే హౌ టు థింక్ పాజిటివ్ లేదంటే హౌ టు రెడ్యూస్ స్ట్రెస్. ఇది ఐఎమ్ అఫీషియల్ కౌన్సిలర్. థింగ్ ఎలా ఉంటుందంటే ఎనర్జీస్ విల్ వర్క్ ఎవ్రీవేర్, ఈవెన్ ఇన్ ద పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ. దట్ ఈస్ ఐ బిలీవ్. సో అంటే నాట్ ఎ బిలీవ్, యాక్చువల్లీ నేను ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసుకున్నాను, నేర్చుకున్నాను, నాకు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను, ఎవ్రీథింగ్. ద లా ఆఫ్ అట్రాక్షన్ ఇదంతా ఐ బిలీవ్ స్ట్రాంగ్. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా చెప్తారంటే వాట్ ఎవర్ యూ గివ్ సేమ్ యూ గెట్. సో నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, దట్ ఈస్ అ నార్మల్ లా. సో చెడు ఇస్తే చెడు వస్తుంది. దేర్ ఐ గాట్ ద థాట్ లైక్ లేదు, నేను నా కంపెనీ నా ప్రోడక్ట్ మంచి ఇవ్వాలి. ఇప్పుడు నేను బిజినెస్గా స్టార్ట్ చేసుకున్నా నా బిజినెస్ అనేది పీపుల్కి మంచి అవ్వాలి లేదంటే నేచర్కి మంచి ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసే తప్పితే బేసిక్గా కమర్షియల్ లెవెల్లో నేను ఆలోచించను. ఎందుకు ఆలోచించలేదంటే అప్పుడు నేను ఎంప్లాయీగా ఉన్నాను, నాకు బిజినెస్ తెలియదు. సో నా బిజినెస్ తెలియనప్పుడు ఓకే ఈ పారామీటర్స్ చూసుకోవాలి, లేదంటే ఈ లెవెల్స్ చూసుకోవాలి, లేదంటే ఇలాంటి పిచ్ డెక్స్ ఉంటాయి, లేదా నాకు 5 years రిటర్న్స్ చూసుకోవాలి,
ఇవన్నీ నేను చేసేవాను కాదు. నేను ఒక 5 ఇయర్స్, నేను 5 కాదు, ఒక 2-3 ఇయర్స్ నేను ఎలా రన్ చేశానంటే వచ్చింది వెళ్ళింది. సో మనీ వస్తుంది, మనీ వెళ్తుంది. ఓకే. సో ఆఫ్టర్ దట్ వెన్ ఐ గాట్ దట్ ఐ ట్యాప్ ద ఇన్వెస్టర్స్, అప్పుడు నాకు అర్థమైంది అసలు ఎలా వస్తుంది ఏంటి, దానికి అసలు రికార్డ్స్ ఏంటి, లేదంటే ఎవ్రీ రూపీ ఎక్కడ పెడుతున్నాము, ఓకే. అండ్ కాస్ట్ కటింగ్, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. గాట్ ఇట్. అండ్ మీరు ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు ప్లాంట్ అనే పేరు పెట్టారు. ఐ మీన్ వాజ్ ఇట్ లైక్ అన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ పేజ్? ప్లాంట్ అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే ప్లాన్ ఏ ప్లాంట్. ఓకే. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ప్లాన్ చేయాలి. ఓకే. అది ప్లాంట్ అయి ఉండాలి. ఓకే. అది మా ఇంటెన్షన్ యాక్చువల్గా. అండ్ ఇప్పుడు 2017, వాట్ వాజ్ యువర్ ఏజ్ వెన్ యూ స్టార్టెడ్ దిస్? దట్స్ ద 32. ఓకే. 32లో. 33. సో 32 అంటే మీరు మీ కార్పొరేట్ కెరియర్లో కూడా కొంచెం పీక్లోనే ఉంటారు కదా? కార్పొరేట్ కెరీర్లో మేము యాక్చువల్గా నాకు సమ్వేర్ అరౌండ్ ఐఎమ్ గెటింగ్ 80 to 1 lakh వావ్ పర్ మంత్. సో అప్పుడు మీ అండ్ మై వైఫ్ లెఫ్ట్ ద కంపెనీ అండ్ వీ స్టార్టెడ్ దిస్. అంటే మీ దగ్గర ఏమైనా రిజర్వ్ ఉండే? నో నాట్ ఎట్ ఆల్. ఒక పర్సనల్ లోన్ 7 lakh తీసుకొని స్టార్ట్ చేసాం కంపెనీ. ఓకే. సో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్లాంట్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అ మిరాకిల్. ఓకే. అంటే వీ డోంట్ అప్రోచ్ ద పీపుల్, అంటే అసలు అప్రోచ్ అవ్వాలని అంటే మేము వీఆర్ నాట్ ఎట్ ఆల్ మార్కెటింగ్ గైస్. వీ బోత్ ఆర్ హెచ్ఆర్లో మాకు రిక్రూట్మెంట్ ఇదంతా వీఆర్ వెరీ స్ట్రాంగ్. మేబీ ఇన్ ద స్టాట్యూటరీ ఎంప్లాయీస్ ఇవన్నీ నేను స్ట్రాంగ్ ఉంటాం కానీ బట్ ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలంటే మార్కెటింగ్ వెరీ ఇంపార్టెంట్. అది మాకు తెలియదు. సో మాకు మార్కెటింగ్ రాదు, చేయలేము. కానీ మేబీ ఇన్ ద కనెక్ట్ టు ద యూనివర్స్ కనెక్టెడ్ ఆర్ సమ్వేర్ అరౌండ్ మాకు అంటే ఈరోజు మనకి ప్రాజెక్ట్స్ ఏం లేవు అనే టయానికి నెక్స్ట్ డేకి ఐ గాట్ సమ్వేర్ వీ గెట్ ద ప్రాజెక్ట్. ఆ వేలో అంటే యూ బిలీవింగ్ ఆర్ నాట్, ఇన్ ద 7 years వీ డోంట్ హ్యావ్ ఎనీ మార్కెటింగ్ టీమ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ఒకరు జాబ్ వదిలేసి రిజర్వ్లో పెట్టుకోకుండా లోన్ తీసుకొని అసలు ఈ ఇండస్ట్రీ గురించి ఎవరికి తెలియదు, అసలు ఈ ఇండస్ట్రీ ఉందో లేదో అని కూడా తెలియదు. ఒక అన్నోన్ ఇండస్ట్రీలో అంత పెద్ద రిస్క్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? మేము స్టార్ట్ చేసినప్పుడు మావి చాలా చిన్న గోల్స్. ఓకే, మా ఇంట్లో స్టార్ట్ చేసుకుందాం, ఏదో ఒక చిన్న ప్లాన్స్ కంపెనీ పెట్టుకుందాం, ఒక గిఫ్టింగ్ కంపెనీగా స్టార్ట్ చేసుకుందాం. సో స్టార్ట్ చేసుకున్న తర్వాత ఏదో పర్ మంత్ ఏదో ఒకటి వస్తుంది, అలా మనకి చిన్న చిన్నగా వచ్చిన దాంట్లో డెవలప్ చేసుకుందాం అనేది మా పాయింట్. ఒక 1 yearలో చిన్నగా డెవలప్ చేసుకుని నెక్స్ట్ ప్లాన్ చేసుకుందామని. సో అలా స్టార్ట్ చేసాం. కాకపోతే థింగ్ ఏంటంటే మా ప్లాన్ గణేష్ దట్ ఈస్ ద ఫస్ట్ ప్రోడక్ట్. ఓకే, లెట్స్ నో అబౌట్ ప్లాంట్ గణేష్. సో ప్లాంట్ గణేష్ ఐడియా R&D ఏమైంది? ప్లాంట్ గణేష్ R&D కన్నా ఫస్ట్ యాక్చువల్గా ఎలా ఉందంటే ఇప్పుడు ఈ ప్లాన్ స్టార్ట్ చేసే టైంలో మేము ఆ ఇయర్లోనే నిమజ్జనానికి వెళ్ళాం. బిఫోర్ ద ఇయర్ నిమజ్జనానికి వెళ్ళినప్పుడు అది మాకు అంటే హైదరాబాద్ నిమజ్జనం ఈజ్ అమేజింగ్. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు డిఫరెంట్ ఐడల్స్, డిఫరెంట్ థింగ్స్, లైటింగ్ సూపర్ ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎలా అనిపించేది అంటే నాకు ఇసిరేస్తారు, తొక్కేస్తారు, ఆ వాటర్లో దిగి విగ్రహం తొక్కేసి. అంటే బేసిక్గా థింగ్ ఎలా ఉంటుందంటే ఒక 11 days మనం జాగ్రత్తగా చూసుకుంటాము, దండం పెడతాము, పూజలు చేస్తాము, రకరకాల పిండి వంటలు పెడతాము, అన్నీ పెడతాము. 11th day నిమజ్జనం చేసే టయానికి మనం జాగ్రత్తగా కూడా నిమజ్జనం చేయం, ఇసిరేస్తాము, తొక్కేస్తాము. ఈవెన్ నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఆ బొమ్మను వాగులు ఇసిరేస్తాము. సో ఇది ఇలా కాదు, అసలు మనం ప్లాంట్ రిలేటెడ్ కాబట్టి ప్లాంటే బొమ్మ నుంచే ప్లాంట్ వస్తే ఎలా ఉంటుంది, ఈ వేలో మేము రీసెర్చ్ చేసాము. అంటే రీసెర్చ్ అని కూడా కాదు, ఆ థాట్ వచ్చింది అంతే. ఆ థాట్ వచ్చింది, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. అండ్ మాకు అసలు ఆ నాలెడ్జే లేదు, ప్లాంట్స్ నాలెడ్జ్ లేదు మాకు. మేము ప్లాంట్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, బట్ స్టార్ట్ చేసాము. కాకపోతే దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్లు. ఎలా ఉంటుందంటే మేబీ ఆ టైంలో ఒక ఎక్స్పర్ట్ వచ్చి మాకు కనెక్ట్ అవ్వటం, ఒక 1000 pieces ఎక్స్పెరిమెంట్ చేసాం దాదాపుగా. ఓకే, ఆ 1000 piecesలో ఒక్కోసారి అంటే మేమేమన్నా పోస్టర్ రిలీజ్ చేసేసాం, ఆర్డర్స్ వస్తున్నాయి, ప్రోడక్ట్ రెడీ అవ్వలేదు, ఫైనల్ ప్రోడక్ట్ మాకు కన్ఫర్మేషన్ రావట్లేదు. ఓకే, నాకు ఒకరోజు పెట్టంగానే తెల్లారిసరి ప్లాంట్ వచ్చేస్తుంది. అలా రాకూడదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఐడల్ బ్రేక్ అయిపోతుంది, అవ్వకూడదు. సో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత సో ఫైనల్గా అవుట్పుట్ వచ్చింది. పర్ఫెక్ట్. ఓకే, సో ఫస్ట్ సస్టైనబుల్ గణేష్ అంటే మీరే ఎస్ చేశారనమాట. అయితే ఇట్స్ అవర్ పేటెంట్ ప్రోడక్ట్. వావ్. అండ్ ఇట్ వాస్ బ్యాక్ ఇన్ 2018.
2017 2017లోనే. ఓకే. సో ఫస్ట్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో పేటెంటెడ్ వాస్ పేటెంటెడ్. అండ్ మీ దగ్గర ఐ మీన్ మీరు ఒక జాబ్ రిజైన్ చేసి స్టార్ట్ చేయాలంటే దెర్ మస్ట్ బి సంథింగ్ ఎక్సైటింగ్ అబౌట్ దిస్ థింగ్, రైట్? ఎక్సైటింగ్ కాదు, అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సమ్వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద బిజినెస్ అనే థాటే ఉంది తప్పితే అసలు ఇదే స్టార్ట్ చేయాలి లేదా అది స్టార్ట్ చేయాలని ఏం లేదు. ఓకే. బట్ నా ఫ్రెండ్ ఒక అతను వచ్చి లేదు ప్లాన్స్ ఆన్లైన్ వెబ్సైట్ పెట్టుకో, అప్పుడు నాకు థాట్ ఏంటంటే ఓన్లీ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ప్లాన్స్ వెబ్సైట్లో పెట్టేసి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేద్దాం అనే థాట్. అదొకటే నా థాట్. సో జస్ట్ వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేసుకుందాము, దాన్ని బట్టి మనం చూసుకుందామని. అసలు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ అయితే అసలు టూ మచ్ నెగిటివ్. అసలు ప్లాన్స్ అమ్ముతారు అసలు. నేను మా ఇంటి పక్కన పీకొని వచ్చి పెట్టేసుకుంటాను నేను. అంటే ఇప్పుడు నేను అది ప్లాన్స్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది? నో, ఎలా అమ్ముతారు? ఎవరు అమ్ముతారు అసలు ప్లాన్స్ కూడా అమ్ముతారా? అసలు ప్లాన్స్ కూడా కొనేవాళ్ళు ఉంటారా? ఈ లెవెల్ ఫీడ్బ్యాక్స్ వస్తే మా భయం వేసేది. ఇప్పుడు నాకు గణేష్ కూడా అంతే, మట్టి బొమ్మలు అమ్మేది ఏంటి అసలు, మట్టి బొమ్మలు ఎవడు కొంటాడు? ఇలాంటి ఫీడ్బ్యాక్లు వచ్చినాయి. ఇలాంటి ఫీడ్బ్యాక్లు రావటం వల్ల నేను నా ఫస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ టైం 100 రూపీస్ పెట్టా. ఓకే. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ. అప్పుడు అసలు నాకు అసలు సేల్స్ కాల్స్ దట్స్ వెరీ హ్యూజ్. అంటే మేము ఇంత చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకునేది 2017లో ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. వావ్. ఓకే. బట్ ద థింగ్ ఈజ్ లైక్ దట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ మాకు లాస్, ఒక 2 lakh లాస్. బికాజ్ ఎందుకంటే మేము బాక్సెస్ ఇవేం ప్లాన్ చేసుకోలేదు, బట్ డెలివరీకి మళ్ళీ ఆల్ బాక్సెస్ ఇవన్నీ ప్లాన్ చేసాం. అంటే కస్టమర్ నుంచి మనకి నెగిటివ్ రాకూడదు. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ మెయింటైన్. ఎస్. అండ్ ఈ ట్రాక్షన్ వచ్చిన వెంటనే సో హౌ డిడ్ యూ థింక్ అబౌట్ అరే ఇప్పుడు ట్రాక్షన్ వస్తుంది, బాగానే సేల్స్ అవుతున్నాయి? సేల్స్ కాదు, అసలు నాకు ట్రాక్షన్ వచ్చినప్పుడు నాకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా 3 days. అవునా? భయం వేసి. బికాస్ ఎందుకంటే నాకు రిజిస్ట్రేషన్ లేదు, కంపెనీ రిజిస్ట్రేషన్ లేదు, అండ్ బ్యాంక్ అకౌంట్ లేదు, కంపెనీ బ్యాంక్ అకౌంట్ లేదు. అసలు పీపుల్ ఎలా ట్రస్ట్ చేస్తారు అసలు? ఓకే, నేను అమ్ముతున్నానంటే ఎవడు ఆ అకౌంట్లో మనీ వేయడు. సో అందుకని నేను 2-3 days స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను నా భయం వేసి. బికాస్ నాకు ఒక కాల్ పెట్టేలోపు నాకు 150 మిస్డ్ కాల్స్ వచ్చేవి. అంత హెవీ ట్రాఫికింగ్ అనమాట, అంత హెవీ ట్రాఫిక్ వచ్చి ఒక్కొక్కళ్ళు నాకు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నా నాకు 5,000 pieces కావాలంటారు, ఒకళ్ళు నాకు 10,000 pieces కావాలంటాడు. అది ఇచ్చేవాడు కూడా ఉండడు. ఎందుకంటే మాకు ఓన్లీ 10 days గణేష్ చతుర్థి. అంత తక్కువ స్పేస్లో మాకు ఎలా ఉంటుందంటే అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదో 2,000 pieces హైదరాబాద్లో చుట్టుపక్కల డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం అనుకున్నాం. అంటే ఇలా మాకు కొత్త కంపెనీ వచ్చిందండి, సో యూ జస్ట్ సపోర్ట్, ప్లాన్స్ ఏమైనా కావాలంటే తీసుకున్నానే అనే వేలో అనేది మా థాట్, అలా చేసుకుందామని. బట్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేసరికి 3 days తర్వాత లేదు వీ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ అని చెప్పి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి అప్పటికప్పుడు డెలివరీ టీమ్తో కొలాబరేట్ చేసేసుకున్నాము. డెలివరీ టీమ్తో కొలాబరేట్ చేసుకున్నాము, రిజిస్ట్రేషన్, బ్యాంక్ అకౌంట్, పర్ఫెక్ట్, ఈ 3 చేసేసుకున్నాము. కాకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యేసరికి టైం అయింది. సో ఎవరికైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు నా అకౌంట్ నెంబర్ ఇచ్చేసి అంటే పేయూ లింక్ పెట్టేసాము. ఓకే. పేయూ లింక్ పెట్టేసి పేయూ నుంచి పెట్టేసేయండి ఇంకా అని చెప్పి మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. ఈవెన్ ఇన్ ద ప్యాకింగ్ కానీ ఎవ్రీథింగ్. 10,000 pieces. అండ్ ఈ 10,000కి 10,000 చాలా మటుకు మీకు వచ్చిన ట్రాక్షన్ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి వచ్చింది. అంతే, నాట్ వర్డ్ ఆఫ్ మౌత్, ఒక పోస్టే. ఇంకా మేము ప్రమోషన్ చేయడానికి కూడా లేదు కదా, మాకు అసలు ఐడియానే లేదు. నా డౌట్ ఏంటంటే లైక్ 10,000 ఆర్డర్స్ ఆర్ వెరీ హ్యూజ్ నెంబర్. ఎస్. అండ్ ఒక పోస్టర్ అది మేము స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడితే లేకపోతే ఇంకా యూజ్ అయ్యేది. అవును. అసలు జనాలు ఇది ఎందుకు కొంటున్నారు అని మీరు రీసెర్చ్ చేస్తే ఏమని ఇన్సైట్ వచ్చింది? ఎందుకు కొంటున్నారని రీసెర్చ్ చేస్తే ఒకటి కాస్ట్ లెస్, 100 rupees కాస్ట్ అప్పుడు మేము పెట్టింది. అండ్ రెండోది ఏంటంటే కొత్త కాన్సెప్ట్. అరే మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకునేలాగా ఇచ్చారు, అది చాలా బాగుంది కాన్సెప్ట్, 100 rupees పోతే పోయినాయి, మనం ఒకసారి చూద్దాము. ఈవెన్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళు ఆర్డర్ చేశారు. మెయిన్ షాక్ అయ్యాం. ఇంకా ఈవెన్ గణేష్ చతుర్థి తర్వాత కూడా ఇప్పుడు కూడా మాకు ఆర్డర్స్ వస్తాయి. మీరు ఎందుకు తీసుకున్నారని మేము రీసెర్చ్ కూడా చేసాం, కాల్ చేసి అడుగుతాము. లేదు మా కిడ్స్ నచ్చింది, మేము వాళ్ళకి చూపించాలి అనే ఉద్దేశంతో తీసుకుంటారు. మీ ప్రాఫిటబిలిటీ ఇప్పుడు ఏ బిజినెస్ అయినా నడవాలంటే దెర్ ఈస్ అ వెరీ హ్యూజ్ మనీ ఆస్పెక్ట్ టువర్డ్స్ ఇట్. అండ్ రెవెన్యూ క్రంచెస్ కానీ లేకపోతే ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. అండ్ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఎందుకంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది, లైక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు దెర్ వాజ్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ ఒక మంచి ప్రొడక్ట్ ఇద్దాము అనేసి. బట్ ఈ రెవెన్యూని సస్టైనబుల్గా మెయింటైన్ చేయాలనుకున్నా కానీ కంపెనీ ఏదో ఒక యాక్టివిటీ చేయాలి టు ఇంక్రీజ్ ద సేల్స్. మీరు మీ సేల్స్ ఛానల్ని ఎలా బిల్డ్ చేశారు? అంటే ఒకటేంటంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ద 2017 ఈ 7 years కూడా మాకు 50%
ఇయర్ మొత్తం సేల్ ఉంటే ఓన్లీ 50% సేల్ ప్లాన్ గణేష్ ఉంటుంది. ఓకే. అంత హ్యూజ్ సేల్ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎలా అంటే మేము నేను చెప్పినట్లు నాకు ఏ నాలెడ్జ్ లేదు. ఈ నాలెడ్జ్ లేకపోవటం వల్ల అసలు మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మనకి టార్గెట్ కస్టమర్ ఎవరు, మనకి అసలు రీసెర్చ్ ఎక్కడి నుంచి జరగాలి, లేదంటే అసలు ఎలా మనకి బిజినెస్ వస్తుంది అనేది ఏ నాలెడ్జ్ లేదు మాకు. అసలు ఏదో ఈరోజు అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నాకు ప్లాన్ కాల్ చేసి నాకు రిక్వైర్మెంట్ ఉందంటే అప్పుడు వీ అటెంప్ట్ అండ్ వీ టేక్ ద ప్రాజెక్ట్. అంతేగాని వీ డోంట్ అప్రోచ్ ఎనీబడి బికాజ్ వీ డోంట్ నో వేర్ వీ హ్యావ్ టు అప్రోచ్ అనేది. ఎప్పుడు 3-4 years బ్యాక్ అప్పుడు ఏమైందంటే ఇంకా అలానే ఇంకా అప్పుడు మేము వీ సఫర్డ్ ఎ లాట్. నాకు రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ సఫర్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్లాన్ గణేష్ ఎక్స్పెక్టేషన్స్ హై అయినాయి 2017లో. హై అయ్యేసరికి 2018 మేము ఏం చేసాము, ముందే 10,000 పీసెస్ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఓకే. అప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాము అంటే ప్రైస్ పెంచాం. అప్పుడు పోలేదు. అప్పుడు ఏమైంది అంటే పోలేదంటే ఎలా ఉంటుందంటే మాకు ఇప్పుడు ప్రతి చోట వి గెట్ ద పంచ్. మాకు చాలా గట్టి పంచులు పడ్డాయి. ఒకటి ఏంటంటే డెలివరీ దగ్గర పడ్డాయి. ఇప్పుడు నాకు ఒకసారి బెంగళూరు ఏం చేసామంటే బెంగళూరు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ప్లాన్ గణేష్. సో ముందే 700 పీసెస్ బెంగళూరు పంపించేసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి డెలివరీస్ పెట్టాం బెంగళూరు. ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ నుంచి డెలివరీ పెట్టేసాం సేఫ్ సైడ్. పెట్టేసి ఏమైందంటే డెలివరీ పర్సన్ తీసుకెళ్ళాడు కానీ నాకు 2000 పీసెస్ డెలివరీ నేను చేయలేను అన్నాడు. ఓకే. నా వల్ల కాదన్నాడు. ఆ 2000 పీసెస్కి నేను రిఫండ్ ఇచ్చుకున్నాము. ఎట్ ద సేమ్ టైం బికాస్ ప్లాన్ గణేష్ ప్రాబ్లం ఏమవుతుందంటే గణేష్ చతుర్థి ముందు రోజు వెళ్ళిపోవాలి. అది ఒక్కరోజు డిలే అయినా మాకు ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మాకు. అదే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మేము ఏం నేర్చుకున్నామంటే లేదు ముందే డెలివర్ చేసేద్దాం అని 15 days ముందే మేము మొత్తం డెలివరీ చేసేస్తాం. దానివల్ల మన రెప్యుటేషన్ పోకూడదని ఇప్పుడు పర్సనల్ లెటర్ పంపించాము ప్రతి ఒక్కళ్ళకి. అండ్ పండగ తర్వాత వెళ్ళింది గణేష్ అండ్ రీఫండ్ ఇచ్చాము. ఇవన్నీ చేసాం. కొరియరోడి పే చేసాం. ఇంకేం చేయలేం. ప్రొడక్ట్ కూడా ఇచ్చేసి దాని తర్వాత ఒక లెటర్ పంపించి రీఫండ్ కూడా ఇచ్చారంటే ఆబ్వియస్లీ వాళ్ళ మైండ్లో మీ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏముంటుందో అది చాలా బెటర్ అయిపోయి ఉంటుంది. బెటర్ అవుతుంది. కాకపోతే థింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక కస్టమర్ మిస్ అయితే మళ్ళీ రారు. అవును. దట్ ఈస్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ టు ఎనీబడి. అది మేము నేర్చుకున్నాము. సో అప్పటి నుంచి అదే ఇలా ఒకసారి తగిలింది. ఒకసారి మాకు ఒక 100 orders హైదరాబాద్ ఆగిపోయినాయి. ఇంకా నైట్ మొత్తం నేను కార్లో వేసేసుకొని నేనే డెలివరీ చేసుకుంటూ వచ్చాము నైట్ మొత్తం గణేష్ చతుర్థి ముందు రోజు. సో దట్ వేర్ కస్టమర్ షుడ్ నాట్ సఫర్. ఇప్పుడు వాళ్ళు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్లాన్ గణేష్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే దట్ ఈస్ నాట్ ఎ ప్రోడక్ట్, దట్ ఈస్ అన్ ఎమోషన్. ఇప్పుడు మాకు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు ఒక గణేష్ పంపని చాలు నా కిడ్ కోసం, నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాలో, నేను వీడియో చేస్తా, రీల్ చేస్తా అని రిక్వెస్ట్ చేసుకుంటారు. అంత ఎమోషన్ అనమాట గణేష్ అనేది ఆల్ ఓవర్ ఇండియా. సో అంత ఎమోషన్ని మనం వాళ్ళు ఆర్డర్ చేశారంటే మనం ఇవ్వాలి గాట్ ఇట్ అనే దాంట్లో మేము చాలా స్ట్రగుల్ అవుతాం. ఇవ్వాల్సిందే మనం అసలు గాట్ ఇట్. అట్లా మన ప్రొడక్ట్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటాం. ఆబ్వియస్లీ మనకు పార్ట్నర్స్ లేకపోతే ఎవరొకరు కావాల్సి డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. సో మీరు ఇనీషియల్ స్టేజెస్లలో ఈ సేల్స్ ఛానల్స్ని ఎలా బిల్డ్ చేసుకున్నారు? అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాది నిష్ ప్రోడక్ట్ ఫస్ట్. అంటే ఇప్పుడు నేను ఈ ఫస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఇప్పుడుదా చెప్పాను. ఇప్పుడు ఎక్కడి నుంచి నేను చెప్పే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా థింగ్ ఎలా ఉంటుందంటే మన ప్రోడక్ట్ దమ్ము తెలియాలి మనకి. అసలు అది ఎంత దమ్ము ప్రోడక్ట్, అది ఎక్కడ రీచ్ అవుతుంది, మన టార్గెట్ కస్టమర్ ఎవరు, లేదంటే మనకి అసలు మన ప్రోడక్ట్ యాక్చువల్గా డిమాండ్ ఉందా లేదా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ స్టార్టప్. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది స్టార్టప్స్ ఎలా ఫీల్ అవుతారంటే ఇప్పుడు నాకు నెలకు 1,00,000 వస్తే చాలు నేను హ్యాపీగా ఉంటా. ఈవెన్ నాకున్న కూడా స్మాల్ గోల్స్ ఇవే నేను స్టార్ట్ చేసేటప్పుడు. కాకపోతే నేను నేర్చుకున్నాక లేదంటే నేను పెద్ద కంపెనీస్తో కలిసిన తర్వాత లేదంటే పెద్ద బిగ్ పీపుల్తో కలిసాక అంటే ఇప్పుడు నేను ఒక పర్సన్ కలిశాను. ఇప్పుడు స్టార్టప్ లేదంటే ఒక ఎంటర్ప్రినర్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే హీ కెన్ అప్రోచ్ ఎనీబడి. ఒకరోజు ప్లాంట్ ఈజ్ ఆల్ మిరాకిల్స్ బేసిక్గా. ఐ వాజ్ షాక్డ్ సమ్ టైమ్స్ అసలు ఇలా ఏంటనేది. సో ఒకరోజు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మాకు శ్రద్ధా శర్మ యువర్ స్టోరీ
యువర్ స్టోరీ శ్రద్ధా శర్మ హైదరాబాద్లో లాంచ్ చేస్తుంది ఫర్ ద యువర్ స్టోరీ. సో లాంచ్ చేస్తున్నప్పుడు ఎలా ఉందంటే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ప్లాన్స్ గిఫ్టింగ్ ఇవ్వాలి వచ్చిన గెస్టులకి అని చెప్పి. నాకు ఐడియా లేదు, మనమంతా నాలెడ్జబుల్ కాదు, లేదంటే తను ఎవరో కూడా అంటే అప్పుడు షీఈస్ న్యూ, అప్పుడే స్టార్ట్ చేసింది యువర్ స్టోరీ. సో నాకు ఐడియా లేదు. కాకపోతే మా ఫ్రెండ్ ఏంటంటే లేదు గుడ్ కనెక్ట్, సో ఇవ్వు నువ్వు అంటే, అసలు బేసిక్గా మాకు బడ్జెట్లు ఉండవు, స్టార్టప్లు ఏమి ఉండవు, ఫ్రీగా ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి. సో ఇచ్చాను, సరే పర్లేదు ఇవ్వు అంటే సరే ఇచ్చాను. తాజ్ పంజారోను దేంట్లోనూ ఈవెంట్స్ కండక్ట్ చేశారు, మీరు కూడా రండి అని చెప్పారు. సరే వెళ్దాంలే చూద్దాం అసలు ఏంది ఈవెంట్ అని చెప్పి చూస్తే యాక్చువల్గా అక్కడికి వచ్చిన వాళ్ళు ఒకటి అబీబస్ ఓనరు, ఒకటి ఇడ్లీ డైలీ ఇడ్లీ ఐడి ఇడ్లీ ఓనరు అండ్ గార్నియర్ ఓనరు. ఓ మై గాడ్, నేను షాక్ అసలు. ఇంత పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ అంటే వీ హ్యావ్ ద స్కోప్ టు అప్రోచ్ ద పీపుల్, వీ హ్యావ్ ద స్కోప్ టు కనెక్ట్ ద పీపుల్. అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఓ మై గాడ్, అంటే వీ ఆల్సో కెన్ గో దట్ లెవెల్ అనే ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. అంటే మనం ఈరోజు కలిసామంటే ఈరోజు మనం కూడా ఆ లెవెల్కి వెళ్ళొచ్చు అనే కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఒకనొక కంపెనీ ఇప్పుడు 6,000 జాగిల్ కంపెనీ ఒకటి ఉంది, 6,000 టర్న్ ఓవర్, 6,000 crores టర్న్ ఓవర్ ఆ కంపెనీ. సో ఐ పర్సనల్లీ మెట్ హిమ్. సో ఇలా ఇంకోటి ఏంటంటే నేను ఒక బిజినెస్ మీట్కి వెళ్తే ఒక్కొక్కళ్ళు 100 crores 200 crores ఇలా చెప్తుంటారు. సో అంటే ఆ ఎంటర్ప్రెన్యూర్ కొన్న బెనిఫిట్ ఎలా ఉంటుందంటే హీ మీట్ దట్ టైప్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు మనం ఎలాంటి సర్కిల్లో ఉంటామో మనం కూడా అలా డెవలప్ అవుతాం. సో ఇప్పుడు అలాంటి సర్కిల్లో ఉన్నప్పుడు మనకు కూడా ఆ గోల్ పెద్దదవుతుంది. గోల్ పెద్దదైనప్పుడు ఖచ్చితంగా ఆ గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ట్రూ. సో దట్ వే మాకు బిగ్ గోల్స్ వచ్చినాయి. బిగ్ గోల్స్ వచ్చినప్పుడు అసలు హౌ టు ఇంప్లిమెంట్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. అక్కడ మాకు ఇన్వెస్టర్స్ ట్యాప్ చేయడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఇన్వెస్టర్స్ చేసినప్పుడు అసలు వాళ్ళు ఇన్వెస్టర్స్ ఆర్ స్క్వీజ్ ఎనీథింగ్, అసలు ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తారు. అది ఎందుకు క్వశ్చన్ చేస్తారంటే అది మనకి చాలా లెర్నింగ్. అంటే అసలు మన కంపెనీలో ఏం జరుగుతుందనేది నేను అప్పుడు వరకు నాకు తెలియలేదు. అప్పుడు ఐ అండర్స్టాండ్ దట్ ఓకే, కాస్ట్ కటింగ్ ఇక్కడ చేయాలి, లేదంటే మనం ఎంతమందిని మెయింటైన్ చేయాలి, లేదంటే మనం కాస్ట్ ఇక్కడ పెంచాలి, ఈ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ పెట్టాలి, ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే అప్రోచ్ అవుతామో అప్పుడు వీ గెట్ ద క్లారిటీ. సో అక్కడి నుంచి నాకు ఈ ఛానల్స్ ఏం బిల్డ్ చేసుకోవాలి, క్విక్ కామర్స్లో ఏం చేసుకోవాలి, ఈ కామర్స్లో ఏం పెట్టుకోవాలి, లేకపోతే వెబ్సైట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎక్కడ ఏ బిజినెస్ ఉంది, అండ్ అన్ట్యాప్డ్ మార్కెట్ ఎక్కడ ఉంది, ఇవన్నీ నేను రీసెర్చ్ చేసుకున్నాను. సో రీసెర్చ్ చేసుకుంటే వీ హ్యావ్ దట్ వెరీ హ్యూజ్ మార్కెట్. లైక్ రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయో ప్రతి చోట నా ప్లాంట్ ఉంది, ఆ మార్కెట్ ఉంది. నీకు ప్లాంట్ ఎక్కడ కనిపిస్తుందో అది నా బిజినెస్, సింపుల్. సో దేర్ ఆర్ సో మెనీ crores ఆఫ్ బిజినెస్ ఇన్ మై కంపెనీ. సో ఇఫ్ ఐ గెట్ ద రైట్ ఇన్వెస్టర్ ద మ్యాజిక్ విల్ హ్యాపెన్. అంత మార్కెట్ మాకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనము ఇట్స్ వండర్ఫుల్ టు థింక్, ఐ మీన్ మీరు చెప్పినట్టు ఇది నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు తెలియదు. అదే కదా, లైక్ ఐ మీన్ ఎక్కడ అనుకుంటా మార్క్ జకర్బర్గ్ అన్నాడు అనుకుంటా, లైక్ స్టార్ట్ చేసినప్పుడు నో వన్ నోస్ హౌ బిగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, అది అయ్యేదాకా అన్నట్టు. అండ్ మీరే అన్నారు కదా స్టార్టింగ్లో, అరే ప్లాంట్ ఫ్రీగా దొరుకుతుంది, పెట్టుకుంటారు, పైసలు ఎందుకు ఇవ్వాలి అనేసి. సో ఈవెన్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు గో టు సమ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్ ఎల్స్ ఇప్పుడు ఇప్పుడు మై హోమ్ వాళ్ళవే ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో అట్లాంటి ప్రాజెక్ట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్లీ హౌ డూ గెట్ కనెక్ట్ ఆఫ్ దిస్ బిగ్గర్ ఫోక్స్ సెల్ చేయడానికి? సెకండ్లీ వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు, అరే మీరు ఫ్రీగా ఒక ప్లాంట్ తీసుకొని పెట్టుకునేది మా దగ్గర ఒక రేట్ ఇచ్చి కొని మీ దగ్గర పెట్టుకోండి అని. అంటే ఒకటి థింగ్ ఎలా ఉంటుందంటే మొన్నటి వరకు ఈ ఇండస్ట్రీ అనేది లేదు అసలు. మేమే అంటే ప్లాంట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎ నర్సరీ, మోర్ దెన్ అడ్వాన్స్ టు ద నర్సరీ. ఇప్పుడు మాకు ఒక హార్టికల్చర్ టీమ్ ఉంటుంది, మాకు ఒక ఇంటీరియర్ టీమ్ ఉంటుంది, మాకు ఒక డిజైనర్ టీమ్ ఉంటుంది, అండ్ వీ బ్యూటిఫై ద థింగ్స్ అండ్ వీ బ్యూటిఫై అలాంగ్ విత్ ద గుడ్ హెల్దీ ప్లాంట్స్. ఓ దట్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మీరు 3 teams చెప్పారు కదా, ఆ 3 teams ఏమేమి యాక్టివిటీస్ చేస్తారో చెప్తారా? ఒకటి హార్టికల్చర్ టీం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఆ లైటింగ్లో ఆ ప్లాంట్ చనిపోయింది, అసలు అది అక్కడ బతకదు అనేది మా హార్టికల్చర్ టీం చెప్తుంది. ఓకే.
సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది ఆ హార్టికల్చర్ టీమ్కి ఉన్న నాలెడ్జ్ ఇంటీరియర్కి ఉండదు, ఆర్కిటెక్ట్స్కి ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్లవర్ ప్లాంట్ భలే ఉంది ఇక్కడ, ఇంటీరియర్కి ఫ్లవర్ ప్లాంట్ పెట్టాలి బాగుందంటారు. బాగుందనగానే ఓనర్ ఏం చేస్తాను పెట్టేస్తాడు. అప్పటి వరకు ఆ ప్లాన్ గురించి ఓనర్కి తెలియదు, ఆర్కిటెక్ట్కి తెలియదు. పెడతారు, 10 daysలో చచ్చిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇది ఇంత ముందు వరకు ఎప్పటి వరకు మాలాంటి ఇండస్ట్రీ రాకముందు వరకు ఇదే జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే వెన్ ప్లాంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ ఈజ్ బికమింగ్ బిగ్, ఆర్కిటెక్ట్స్ అప్రోచర్స్, నాకు ఇక్కడ ప్లాన్స్ కావాలి, ఏ ప్లాన్ పెట్టచ్చు. ఓకే, అప్పుడు మేము వీ ఎంటర్ ద గేమ్ ఓకే, అండ్ వీ షో ద థింగ్స్. ఓకే. సో ఒక ఇంటీరియర్ టీమ్ నేను ఒక స్కీమ్ వేయాలి అని అనుకుంటే హార్టికల్చర్ ప్లాంట్ సెలెక్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఇంటీరియర్ ఏం చేస్తారంటే ఆ ప్లాంట్కి తగ్గ సూటబుల్ పాట్ యాజ్ పర్ యాంబియన్స్ ఓకే, సెలెక్ట్ చేస్తుంది. డిజైనర్ టీమ్ ఏం చేస్తారంటే అసలు దానికి రిలేటెడ్ ఏదైనా డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు కాన్సెప్చువల్ డిజైన్స్ ఉంటాయి, బాల్కనీ గార్డెనింగ్ ఉంటుంది, దానికి బాల్కనీ గార్డెన్ యాజ్ పర్ సూటబుల్ బాల్కనీ ఎలా చేయొచ్చు, ఓకే, వీ డిజైన్. అండ్ ఈ 3 teams ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఐ మీన్ మీ ప్లాన్ కంపెనీలో 2019 నుంచి స్టార్ట్ అయ్యి. అవునా? ఓకే. అండ్ ఎవరైనా సజెస్ట్ చేశారా మీకు ఇలాంటివి 3 teams స్టార్ట్ చేద్దాం? మాకు ఎలా ఉంటుందంటే ఇక్కడ మేము ఒక రీసెర్చ్ చేసాం. ప్లాన్స్ తీసుకొని అని ఇండివిజువల్ కస్టమర్కి చెప్పినా, కార్పొరేట్స్ చెప్పినా, కంపెనీస్ చెప్పినా, గేటెడ్ కమ్యూనిటీస్ చెప్పినా, ఎవరికి చెప్పినా మాకు ప్లాన్స్ బతకమంటారు. ఓకే, ఈవెన్ యూ ఆల్సో ఫేస్ దట్ ఎక్స్పీరియన్స్. సో ఎందుకంటే మన మనుషులు ఎలాగో ప్లాన్స్ కూడా అలాగే లైవ్. సో ఇప్పుడు ప్లాన్స్ అందరూ ఏం చేస్తారంటే ఏదో రోడ్డు మీద నర్సరీ కనిపిస్తుంది, ఆ నర్సరీలో ఒక ప్లాంట్ బాగా నచ్చుతుంది, అది తీసుకెళ్తారు, ప్రేమగా పెంచుకోవడానికి చూస్తారు, దానికి రోజు వాటర్ పోస్తారు, చచ్చిపోతుంది. యాక్చువల్గా అది లో మెయింటెనెన్స్ ప్లాంట్స్, వారానికి ఒకసారి వాటర్ పోయాలి, అది రోజు పోస్తారు, చచ్చిపోతుంది. ఇంకొకటి అవుట్డోర్ ప్లాంట్, అది ఇండోర్ పెడతారు, దానికి యాక్చువల్ లైటింగ్ కావాలి. ఒక మనిషికి ఎలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయో అలా ప్లాంట్కి కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. సో ఇది మేము రీసెర్చ్ చేస్తే ప్రతి ఒక్కరు ఇదే మాట, నా దగ్గర ప్లాంట్స్ బతకవు అంటే. బికాస్ అక్కడ మేము మా యూఎస్పీ ఏమొచ్చిందంటే, ఓకే ఫస్ట్ వీ డోంట్ సేల్ ద ప్లాంట్స్, వీ గివ్ ద అవేర్నెస్ టు ద ప్లాంట్స్. సో నా ప్రతి ప్లాంట్కి ఏంటంటే ఒక ట్యాగ్ వస్తుంది. సో ట్యాగ్ వస్తుంది, ఆ ట్యాగ్కి ఆ ప్లాంట్ గురించి ఒక స్మాల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, సో ఈజీలీ అంటే 2 daysకి ఒకసారి వాటర్ పోయండి, లేదంటే 3 daysకి ఒకసారి వాటర్ పోయండి, ఇలా ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ ఆ ప్లాంట్ నేమ్, ఆ ప్లాంట్ బెనిఫిట్, సింపుల్. సో యూఆర్ ఎడ్యుకేటింగ్ ద కస్టమర్స్ అబౌట్ హౌ టు యూజ్ ఇట్. ఎస్. సో దీనివల్ల ఇప్పుడు అది ఆర్కిటెక్ట్కి తెలియదు, నర్సరీ వాడికి తెలియదు, ఈవెన్ నర్సరీ వాడికి తెలియదు. అది దానివల్ల బెనిఫిట్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. అండ్ ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ వీ డన్ ద ఎక్స్పెరిమెంట్స్ దట్ విత్ ద ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ, లేదంటే ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి వాటర్ చెమ్మలాగా వస్తుంది, వాటర్ వస్తుంది వాల్ మీద, అక్కడ ప్లాంట్ పెడితే ఇట్ విల్ అబ్జార్బ్ దట్ మాయిశ్చర్. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆల్సో వీ హ్యావ్. ఓకే. సో ఇలాంటి ప్లాన్స్ ఎలా ఉంటుందంటే వీ ఎడ్యుకేట్ దెమ్ అండ్ వీ సేల్ దెమ్. అండ్ 2017లో అసలు ఇలాంటి ఇండస్ట్రీయే లేదు, బట్ నౌ దిస్ ఈస్ మేకింగ్ ఏ బిగ్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ నాకు టు బి ఆనెస్ట్, నాకు ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీ ఉంది అని అంటే నాకే సర్ప్రైజింగ్ ఉంది. ఎందుకు అని అంటే నాకు తెలిసినంత మందం అయితే ఎస్పెషలీ బెంగళూరు, ఢిల్లీ ఆ సైడ్లో డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది జనాల దగ్గర కంపేర్ టు మన హైదరాబాద్ ఆర్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఇప్పుడు కూడా మనం కొంచెం కాస్ట్ కాన్షియస్ ఉన్నాము. అంటే మనం ఇప్పుడు ఆనెస్ట్గా ఒక ఇల్లు కొనుక్కుంటేనే ఇంటీరియర్ డిజైనర్తో కాకుండా లైక్ ట్రై టు గెట్ కాస్ట్ కాన్షియస్ ఉన్నాము. అది టిల్ కోవిడ్. ఓకే, కోవిడ్ తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక ఫియర్ అనేది క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏమైందంటే ప్లాన్స్ అవేర్నెస్ పెరిగింది కోవిడ్ తర్వాత. కోవిడ్ అందరికీ లాస్ అయింది, మాకే ప్రాఫిట్ అయింది యాక్చువల్గా. సో బికాస్ ఎవ్రీబడి ఇన్ ద వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రతి ఒక్కళ్ళు బాల్కనీ గార్డెన్ అడిగారు, లేదంటే ప్రతి ఒక్కళ్ళు ప్లాన్స్ కావాలని కొనుక్కున్నారు. ఆ టైంలో వీ గాట్ అ గుడ్ బిజినెస్. ఓకే. సో కాకపోతే ఆ అవేర్నెస్ పెరగటం అనేది వెరీ ఇంపార్టెంట్. బికాజ్ అంటే బిలీవ్ ఆర్ నాట్, నేచర్కి దగ్గరగా ఉంటే దట్ విల్ క్యూర్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఇన్ ద నాసా రీసెర్చ్ ఆల్సో సేయింగ్ దట్ ఇప్పుడు కార్పొరేట్స్లో ప్లాన్స్ ఉంటే, గ్రీనరీ మెయింటైన్ చేస్తే 30% వర్క్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది.
దట్ ఈస్ అ రీసెర్చ్. ఓకే. అండ్ మీరు అన్నారు కదా ఒక హార్టికల్చర్ టీం ఉండి ఆ టీంకి ఏం తెలుస్తుంది అని అంటే ఒక పర్టికులర్ ప్లాన్ని ఎలా చూసుకోవాలో అండ్ ఆ పర్టికులర్ ప్లేస్కి ఏది పర్ఫెక్టో ఆ టీమ్ సెలెక్ట్ చేస్తుంది. దట్ వాస్ ద ఫస్ట్ టీమ్ దట్ యూ యాడెడ్ ఇట్ ఇన్ 2019. దాని తర్వాత ఇంటీరియర్ టీమ్ అండ్ ఆల్సో ఇంకొకటి ఏమని టీం చెప్పారు? డిజైనర్ టీమ్. ఈ రెండు కూడా మన ఇన్హౌస్ టీమ్సేనా లేకపోతే ఇన్హౌస్ టీమ్స్. ఓకే. ఇన్హౌస్ టీమ్స్. ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి అంటే మా ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే ప్లాంట్ కావాలంటే నర్సరీలో కొనేసుకోవచ్చు. ప్లాంట్ పెట్టడం ఇంటెన్షన్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మై హోమ్ బుజాలో చేశాను ఒక ఫ్లాట్. వాళ్ళది 12 CR ఫ్లాట్. 12 CR ఫ్లాట్. వాళ్ళ టీవీ ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ ఒకటి 50 lakhs పెట్టి ఒక స్టోన్ వేయించారు. ఓకే. ఓన్లీ ఒక ర్యాక్. దానికి అక్కడ ప్లాంట్ కావాలి. నర్సరీ ఎవరు పెట్టలేరు. అది ఓన్లీ డిజైనర్ షుడ్ అండర్స్టాండ్. అలాంటి సూటబుల్ పాట్ డిజైన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం దానికి తగ్గ ప్లాంట్ అనేది అక్కడ సూట్ అవ్వాలి. అక్కడ వీ అంటారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ప్లాంట్స్ పెంచే వాళ్ళు లేదంటే ప్లాంట్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎట్లయినా తెచ్చేసుకుంటారు. బట్ వేర్ వీ ఎంటర్ ఈస్ బ్యూటిఫికేషన్. వేర్ ఈస్ ద బ్యూటిఫికేషన్ రిక్వైర్డ్ దేర్ ప్లాంట్ విల్ కమ్. ఓకే, మేక్ సెన్స్. అండ్ ఈ మై హోమ్ పూజా ప్రాజెక్ట్ అనేది లైక్ దే ఓన్లీ రీచ్డ్ అవుట్ టు యూ? ఎస్, ఎవ్రీబడి దే ఓన్లీ రీచ్డ్ అవుట్ టు మీ. ఓకే. మీ ఎస్ఈఓ చాలా గట్టిగా చేసి ఉంటారు. లైక్ నో మా వెబ్సైట్ లేదు అప్పుడు. ఎస్ఈఓ మేము చేయము అసలు. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. వావ్, అంతే. సో అండ్ నాకు అక్కడే సర్ప్రైజింగ్ ఉంది. లైక్ మీరే కానీ ఎస్ఈఓ కానీ మార్కెటింగ్ కానీ బ్రాండింగ్ కానీ చేస్తుంటే వెరీ హ్యూజ్. ఇట్స్ అ వెరీ హ్యూజ్ అంటే మార్కెట్. వీ గాట్ దట్ రెప్యుటేషన్, వీ గాట్ దట్ బ్రాండింగ్. కాకపోతే దాన్ని ఏంటంటే మేము సస్టైన్ చేయగలగాలి. ఏ టైంలో మీకు రియలైజేషన్ వచ్చింది మనకు ఆల్రెడీ మార్కెట్లో ఒక పేరు ఉంది, ప్లాన్ గణేష్ తీసుకొస్తుంది? అవునా? ఓకే. ప్లాన్ గణేష్ వాస్ దట్ కిలో ప్రొడక్ట్ ఫర్ యూ దట్ బ్రాట్ ఇట్ ఇన్ ఎవ్రీ టైం. అండ్ మీరు ఈ సెగ్మెంట్స్లలో ఎందుకనంటే ఆబ్వియస్లీ మీకు ఈ ప్లాంట్ బేస్డ్ మీరు పర్టికులర్గా ఏ డిగ్రీ చేయలేదు దీంట్లో. యు ఆర్ మోర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హెచ్ఆర్. సో దట్స్ వై వీ కెప్ట్ దట్ హార్టికల్చర్. యా. అండ్ ఈ టీమ్ హైర్ చేసుకునేటప్పుడు హౌ డిడ్ యూ హైర్ దమ్? లైక్ అంటే ఒకటి ఏంటంటే నాలెడ్జ్ అనేది డిగ్రీ చూస్తాము, బట్ ఎక్స్పీరియన్స్ అనేది మేమే నేర్పించాలి. ఓకే. బికాస్ మాకు ఈ 7 years ఎక్స్పీరియన్స్లో వీ నో వాట్ ప్లాన్ సూట్స్ దేర్. ఓకే. ఇది అసలు డిగ్రీ కన్నా ఎక్కువ. మేము ప్రతి ఒక్కటి మేము నేర్చుకున్నాం. ఇప్పుడు మేము 20 acres ఫార్మింగ్ చేసాము, ఫ్రూట్ ప్లాంటేషన్ చేసాము, 20 acres ఫ్రూట్ ప్లాంటేషన్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక కస్టమైజ్డ్ డిజైన్డ్ గార్డెన్ చేసాము. అండ్ ఒక అవుట్డోర్ ప్లాంటేషన్ చేసాము. సో ఎవ్రీథింగ్ ఇండోర్. ఇప్పుడు ఇనార్బిట్ మేము చేసాము. 1 year ఇనార్బిట్ కాంట్రాక్ట్ తీసుకున్నాం. అంటే ఎగ్జిక్యూషన్ ప్లస్ మెయింటెనెన్స్ 1 year చేసాం. అండ్ ఈ నార్బిట్ కాంట్రాక్ట్ కూడా మౌత్ పబ్లిసిటీ. ఓకే. వీ డోంట్ అప్రోచ్ ఎనీబడి. ఓకే. సో నాకు ద రీజన్ ఇట్స్ ఎక్సైటింగ్ ఫర్ మీ ఇస్ దట్ చాలామంది మార్కెట్ చేసుకుంటూ చాలామంది వాళ్ళ ప్రొడక్ట్ని ఎందుకు మార్కెట్ చేసుకోవాలనుకుంటారంటే ఆల్రెడీ ఫీల్డ్లో కంపెనీస్ ఉంటాయి కాబట్టి. మీకు మౌత్ పబ్లిసిటీ ఎందుకు వర్కౌట్ అయిందంటే ఈ కేటగిరీలు ఇంకా వేరే వాళ్ళు లేరు. దట్ ఈస్ వన్ థింగ్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ గూగుల్లో కొట్టగానే ప్లాంట్ వచ్చేస్తుంది. యా. ఎందుకంటే వేరే అప్పట్లో, ఇప్పుడు వస్తున్నారు కానీ ఈవెన్ ఇప్పుడు కూడా రెప్యుటేటెడ్ కంపెనీ ఏం లేదు. అండ్ కస్టమైజేషన్ పరంగా చూసుకున్నట్లయితే కస్టమైజేషన్ వాజ్ సంథింగ్ దట్ యూ ఓన్లీ స్టార్టెడ్ ఆర్ ఎల్స్ అరే ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఉందని తెలుసుకొని యూ హైర్డ్ సమ్వన్ అండ్ దాని తర్వాత స్టార్ట్ అయిందా? నో అంటే మేము యాజ్ ఎ టీమ్ మేము చేసాము. ఇప్పుడు నేను కస్టమైజ్ చేసేవాడిని. ఓకే. అలా చేసుకున్నా. అంటే బేసిక్గా థింగ్ ఏంటంటే ఇన్నోవేటివ్గా చేయడం ఎట్లా. ఇప్పుడు మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు ప్లాంట్లో ఇన్నోవేటివ్గా ఎలా చేద్దాం అసలు రీచ్. అంటే పీపుల్కి అంటే మా యూఎస్పీ మెయిన్ యూఎస్పీ ఏంటంటే పీపుల్కి ప్లాంట్స్ని పెంచాలని ఇంట్రెస్ట్ తీసుకురావటం. ఓకే, ఇంట్రెస్టింగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నువ్వు కొనుక్కోనకపో నా దగ్గర అవసరం లేదు, బట్ నీకు అసలు ప్లాంట్ పెంచాలని ఇంట్రెస్ట్ రావాలి. అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, చెప్పండి అసలు ప్లాంట్ ఎలా పెరుగుతుంది, అసలు దాన్ని ఎలా నాటుతారు అంటే ఈవెన్ మనకి ఇట్స్కి కూడా తెలియదు. ఈవెన్ అదే అందుకనే ప్లాన్ గణేష్ అసలు ప్లాంట్ ఎలా వస్తుంది మట్టిలో నుంచి అని తెలుసుకోవడానికి మేము వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేసాం. ప్లాన్ గణేష్ ఓకే స్కూల్స్లో అసలు ఎలా వస్తుంది, జర్మినేషన్ ఎలా అవుతుంది ఎవరికి తెలియదు. సో అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ప్లాంట్స్ అనేది పెంచాలి, ఖచ్చితంగా పెంచాలి ప్లాంట్స్. అది ఒక ఫ్యాషన్ లాగా అనుకున్నారు ఇంతకుముందు, బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాషన్ ఎట్ ఆల్. ప్లాంట్స్ అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి. దట్ విల్ బి ద వెరీ బెనిఫిషియల్ టు అవర్ బ్రీతింగ్ ఇష్యూ. పర్ఫెక్ట్. అండ్
మీ కస్టమర్స్లో చూసుకున్నట్లయితే ఇఫ్ ఐ హ్యావ్ టు సెగ్మెంట్ కస్టమర్స్, ఒక అల్ట్రా లగ్జరీ రాజ్ పుష్ప మై హోమ్లో ఉండేవాళ్ళు, అండ్ నార్మల్ ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండేవాళ్ళు, అండ్ ఈ చిన్న అపార్ట్మెంట్స్లో ఆర్ఎల్స్ లైక్ యూనో నార్మల్గా సికింద్రాబాద్ నాచారం ఈ ఏరియాలో ఉండేవాళ్ళు మనం డివైడ్ చేసుకున్నట్లయితే చాలామంది ప్లాంట్ యొక్క కస్టమర్స్ ఏ సెగ్మెంట్లో ఉంటారు? మనకి ప్లాన్ కస్టమర్స్ మోస్ట్లీ ఈ రాజపుష్ప మై హోమ్ అంటే ఎవరైతే బ్యూటిఫై కావాలంటారో వాళ్ళు మా కస్టమర్స్. ఓకే, మీ ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే ప్లాంట్స్ని యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ఎల్స్ ప్లాంట్ గణేష్ అయినా అలాంటివి ఇండివిజువల్ ప్రొడక్ట్స్ మీరు అమ్ముతారు. దాంతోపాటు ద అదర్ కేటగిరీస్ అంటే మాకు సేల్స్ అండ్ సర్వీసెస్, సేల్స్ అండ్ సర్వీసెస్. సేల్స్ ఆర్ డిఫరెంట్ టోటల్లీ. మాకు సేల్స్లో ఏంటంటే ప్లాన్ గిఫ్టింగ్ ఉంది. వీ హ్యావ్ దట్ హ్యూజ్ డిఫరెంట్ గిఫ్టింగ్. సెరామిక్ పాట్ ఇస్తాము, గ్లాస్ పాట్ ఇస్తాము, ఇండోర్ ప్లాంట్స్ ఇస్తాము, అవుట్డోర్ ప్లాంట్స్ ఇస్తాము. వీ డెలివర్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, దట్ ఈస్ ఇన్ ద వెబ్సైట్. ఓకే, అది సేల్స్. అండ్ గిఫ్టింగ్ ఇస్తాం, బల్క్ గిఫ్టింగ్ ఇస్తాము. దట్ ఈస్ సేల్స్. సర్వీసెస్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఇంకా కాన్సెప్టబుల్ బేస్డ్. ఓకే. ఇప్పుడు నాకు ఇండోర్లో సెటప్ చేయాలి, అవుట్డోర్ సెటప్ చేయాలి, బాల్కనీ సెటప్ చేయాలి, ల్యాండ్స్కేపింగ్ చేయాలి, ఇవన్నీ సర్వీసెస్లో. ఓకే, అండ్ మీ మేజర్ రెవెన్యూ ఏ సైడ్ నుంచి వస్తుంది? మేజర్ రెవెన్యూ అయితే సర్వీసెస్ వస్తుంది. సర్వీసెస్ నుంచి వస్తుంది. అండ్ ఈ ఏరియాలో గార్డెనింగ్ యాజ్ అన్ ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసే వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆర్ సరే ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని ఏదైనా కంపెనీ సాల్వ్ చేస్తే మంచిగా వాడుకోవచ్చు అనుకున్నట్టు ఏ ప్రాబ్లం? అంటే ప్రాబ్లం అని కాదు కానీ బట్ ప్లాన్స్ ఆర్ ద లివింగ్ ఆబ్జెక్ట్స్. సో ఖచ్చితంగా ఓనర్ నీడ్ టు టేక్ కేర్. ఓకే, ఇప్పుడు ప్లాన్స్ కొంతమంది ఎలా ట్రీట్ చేస్తారంటే ఓకే నాకు ప్లాన్ పెట్టేసుకుంటాను వదిలేస్తాను ఇంకా అంతే, ఇంకా అది ఉంటే ఉంది లేకపోతే లేదన్నట్టు ఫీల్ అనే మైండ్ సెట్లో ఉంటారు. అండ్ బికాస్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్. కానీ ఇఫ్ దే నీడ్ టు టేక్ కేర్, ఇప్పుడు మనకి పెట్స్ ఎలాగో అలాగే. ఇప్పుడు మనం ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ టాక్ విత్ ద ప్లాంట్ ఇట్ విల్ బ్లూమ్. దట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఒక మిత్ ఉంటుంది. ఎలా అంటే మనం ప్లాంట్ కొనుక్కొని ప్రతిరోజు ఎండలో పెట్టాలని. నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్. మనం ఒక ఇండోర్ ప్లాంట్, లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇస్తే ఆ ప్లాంట్ అసలు డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని కదిలిస్తే ఎనీ ప్లాంట్ దే గెట్ షాక్. అది మళ్ళీ రికవర్ అవ్వడానికి 2 days పడుతుంది. ఓకే, అండ్ నాకు తెలిసి మీ జర్నీలో వన్ ఆఫ్ ద హ్యూజ్ స్పైక్ దట్ యూ వుడ్ హ్యావ్ గాటన్ వుడ్ బి బికాస్ ఆఫ్ ద అటెన్షన్ దట్ యూ కీప్ గెటింగ్ ఫ్రమ్ మన మీడియా, మన ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి అయినా కానీ. అంటే ఒకటేంటంటే మేము నేను ఇందాక చెప్పినట్లు పీపుల్కి ప్లాన్స్ ఇంట్రెస్ట్ తీసుకురావాలి ఫస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ తీసుకురావడానికి వీ డన్ దట్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్. ఒకటి ఏంటంటే ప్లాన్ గణేష్, రెండోది ఏంటంటే బొకేస్ బదులు ప్లాన్స్ ఇవ్వమని చెప్పాం. సో సమ్వేర్ సుకుమార్ గారు సపోర్ట్ చేశారు. అప్పుడు ఆడియో ఫంక్షన్లో ప్లాన్స్ ఇచ్చాం బొకేస్ బదులు. అప్పటి నుంచి సో మెనీ ఆడియో ఫంక్షన్స్ నాకు బొకేస్ బదులు ప్లాన్స్ ఇచ్చారు. ఓకే, సో అంటే వీ గివెన్ ద ప్లాన్స్. అలా వీ కొలాబరేటెడ్ విత్ శ్రేయాస్ మీడియా, లేదంటే వీ కొలాబరేటెడ్ విత్ యూ మీడియా. వాళ్ళు ఇప్పటికీ కూడా తీసుకుంటారు. అండ్ ఆ మీడియా ఛానల్స్ యొక్క కాంటాక్ట్ మీకు ఎలా వచ్చింది? సుకుమార్ గారు ఇవ్వటం వల్ల అప్పుడు మేము కనెక్ట్ తీసుకున్నాము. ఓకే, సో అంటే యాక్చువల్గా థింగ్ ఎలా ఉంటుందంటే ఈ ఆడియో ఫంక్షన్స్ అన్నీ కూడా ఓన్లీ మీడియా ఛానల్స్ ఇన్వెస్ట్. అక్కడ ఏంటంటే బొకేస్ కొనుక్కోవాలి. నేను ఫ్రీగా ఇస్తాను బాబు తీసుకోండి అని చెప్పి వీఆర్ గివింగ్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, గాట్ ఇట్. అక్కడ వీ గాట్ ద హ్యూజ్ ప్రమోషన్. అప్పుడు ఏమైందంటే గీతా గోవిందానికి ప్లాన్ గణేష్ ఇచ్చాము. ఓకే, గీతా గోవిందాన్ని ప్లాన్ గణేష్ చిరంజీవి గారు లాంచ్ చేశారు. విజయ్ దేవరకొండ చేత ఇప్పించాము. అండ్ సక్సెస్ మీట్లో ఇప్పిస్తే ప్లాన్ గణేష్ నెక్స్ట్ డే అరవింద్ గారు కాల్ చేశారు. ఓకే, ఏది మా ఆఫీస్కి. మా ఆఫీస్కి కాల్ చేసి ఇలా మీ ప్లాన్ గణేష్ చూశాను, నాకు ప్లాన్స్ కావాలంటే మాకు నమ్మకం లేదు. మళ్ళీ మేము ఫోన్ చేసి మీరు అరవింద్ గారైనా నిజంగానే అని చెప్పి అడిగి ఎస్ ఎస్ అమ్మ నేను అరవింద్ని, నా ప్లాన్స్ కావాలంటే అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి వీ అప్రోచ్ దెమ్. సో లైక్ దిస్ మిరాకిల్స్ విల్ హ్యాపెన్. యా నాకు ఏమని అర్థమైందంటే లైక్ ఒక్కసారి ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చిన వెంటనే యూ గివ్ దమ్ గుడ్ ఎనఫ్ ఆఫ్ అవుట్పుట్ ఆర్ ఎల్స్ ఒక సర్వీస్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే అల్లు అరవింద్ గారు అనే ఆయన, చిరంజీవి గారైనా వాళ్ళకి చాలా మేము ఖచ్చితంగా క్వాలిటీ ఇవ్వాలని ట్రై చేస్తాం. అండ్ మీరు చెప్పారు కదా అది గణేష్ అప్పుడు కూడా బెంగళూరులో ఆర్డర్ లైక్ స్టక్ అయినప్పుడు మీరు అనుకోవచ్చు అరే లైట్గా రీఫండ్ ఇచ్చినాం కదా సరిపోద్దని, ఒక ఇండివిజువల్గా లెటర్స్ రాసి పంపించి
ఆర్ఎల్స్ వాళ్ళకి మళ్ళీ గణేష్ వచ్చి దాని తర్వాత లైక్ రీఫండ్ అమౌంట్ వస్తే ఆబ్వియస్లీ కస్టమర్స్ని మనం ఎంత పుట్ ఫార్వర్డ్ చేస్తామో తెలిసిపోతుంది, ఇంపార్టెన్స్ అర్థమవుతూ ఉంటుంది. అండ్ మీకు ఈ కనెక్షన్స్ ఉన్నాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారి ఆడియో లాంచ్లో ఇప్పించడం అయినా ఆర్ఎల్స్ ఇప్పుడు ఆ కనెక్షన్ ఎలా వచ్చింది? సుకుమార్ గారి ఆడియో లాంచ్ కనెక్షన్ ఎలా వచ్చిందంటే యాక్చువల్గా వాళ్ళు దర్శకుడు మూవీ ఇట్స్ అ స్మాల్ మూవీకి వాళ్ళకి ఆడియో ఫంక్షన్కి కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు యాక్చువల్. ఇప్పుడు నాకు దర్శకుడే కాదు ఇంకొక అంటే ఈ విజయ్ దేవరకొండది అది ఉంది కదా, సూపర్ హిట్ అయిన మూవీ, ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డికి కూడా వాళ్ళకి అసలు మనీ లేదు, మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు. అప్పుడు విజయ్ దేవరకొండ ఎవరికి తెలియదు. అప్పుడు నేను లేదు అది చిన్నది ఈవెంట్ నేను ఇవ్వనని చెప్పాను బేసిక్గా, లేదంటే అది కూడా హ్యూజ్ అయ్యేది. కాకపోతే అప్పుడు దర్శకుడికి ఇద్దాంలే మనం ప్లాన్ గణేష్ లాంచ్ చేద్దామని చెప్పి అప్పుడు అప్రోచ్ అయితే అది ఈవెన్ ఇన్ ద మీడియా పీపుల్ ఆర్ సమ్వేర్ అరౌండ్ నాకు కనెక్ట్ వచ్చింది. సో ఇలా ప్లాన్స్ ఇస్తామండి అంటే దే యాక్సెప్టెడ్. పర్ఫెక్ట్. అక్కడ ఇచ్చాము. తర్వాత నాకు గీతా గోవింద ఫంక్షన్కి ఏంటంటే ఇది గీతా ఆర్ట్స్ వాళ్ళది గీతా గోవిందం. సో బన్నీవాసు గారితో మాట్లాడిచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు నేను సినిమా ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్, నేను ఎక్కువ మూవ్ ఆన్ అవుతాను సినిమా ఫీల్డ్లో వాళ్ళతో కలుస్తాను. ఇప్పుడు సాయి రాజేష్ గారు నా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. సో సాయి రాజేష్ గారు నాకు 11 years నుంచి తెలుసు, డైరెక్టర్ సాయి రాజేష్. సో నాకు తను అప్పుడప్పుడు కలుస్తుంటాము, తను ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు లేదంటే పార్టీలకు వెళ్ళినప్పుడు మీట్ అవుతాము. వియ్యాల వారి విందు అని ఒకటి పెట్టారు ఇక్కడ. అక్కడ ఏంటంటే మేము ప్లాన్స్ స్టోర్ పెట్టాం వియ్యాల వారి విందులో. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బన్నీవాసు గారిది. సో అక్కడ మేము కలిసే వాళ్ళము. సో ఇలా మాకేంటంటే చిన్న చిన్న రిలేషన్ మెయింటైన్ అయింది. కానీ బట్ వీ కెనాట్ అప్రోచ్ టు ద బిగ్ పీపుల్, దట్ ఈస్ వెరీ టఫ్. ఈవెన్ నోబడీ గెట్ ద ఛాన్స్. దట్ ఈస్ టోటలీ మిరాకిల్స్ అనిపించింది. బికాస్ అంటే నాట్ ఓన్లీ ద కనెక్ట్స్ ప్లాంట్లో నాకు జరిగిన మిరాకిల్స్ ఏంటంటే ఒకళ్ళు ఢిల్లీ నుంచి గూగుల్లో సెర్చ్ చేసి ప్లాన్ చెక్ చేసి ప్లాంట్ ఆఫీస్కి కాల్ చేసి 50 lakh బిజినెస్ ఇచ్చారు. ఎలా అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, ప్రాజెక్ట్ ఇచ్చారు. అలా నాకు ఆల్ ఓవర్ ఇండియా ప్రాజెక్ట్ ఇచ్చారు. ఓయో వర్క్ స్పేస్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి చేశారు, ఆల్ ఓవర్ ఇండియా చేసాము. సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా వి గాట్ సమ్వేర్. సో వెన్ యు ఆర్ ఓపెన్ బిజినెస్ విల్ కమ్ ఆటోమేటికల్లీ. అండ్ ఇప్పుడు జాబ్ అంటారా, జాబ్లో ఏంటంటే నాకు ఖచ్చితంగా నాకు 10,000 శాలరీ వచ్చేస్తుంది ఎవ్రీ మంత్. నేను పని చేసినా చెయ్యకపోయినా నాకు పని అంతే, అంతకన్నా ₹1 రాదు. కానీ బిజినెస్ అలా కాదు. ఈరోజు నెక్స్ట్ డే అయితే యూ గెట్ ద న్యూ ఆపర్చునిటీ. సో దట్స్ వేర్ మిరాకిల్ విల్ హ్యాపెన్. అంటే వెన్ యూ ఓపెన్. సో ఎనీ ఎంటర్ప్రీనర్, ఎనీ స్టార్టప్ ఓపెన్గానే ఉంది, యూ హ్యావ్ టు రెడీ టు రిసీవ్. సో దట్స్ వేర్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ మిరాకిల్స్ ఇన్ ద ప్లాంట్. ఇప్పుడు నాకు అక్కడ గీతా గోవిందం నాకు ఆడియో ఫంక్షన్లో నేను ప్లాన్ గణేష్ ఇచ్చాక ఇమీడియట్గా నాకు పరశురామ్ గారు హౌస్ ల్యాండ్స్కేప్ ఇచ్చారు. సో వీ డన్ దట్ ల్యాండ్స్కేప్. సో తర్వాత నాకు త్రివిక్రమ్ గారు కనెక్ట్ అయ్యారు. వీ డన్ ద త్రివిక్రమ్ గారి హౌస్ ల్యాండ్స్కేప్. అక్కడ త్రివిక్రమ్ గారు హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. అసలు అంటే బేసిక్గా థింగ్ ఎలా ఉంటుందంటే మనం బయట చూసేది ఇదంతా అసలు హంబక్, అసలు అంటే పిచ్చి జనాలు ఎలా అంటే అలా మాట్లాడుకుంటారు అనిపించింది. దే ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. కూర్చోబెట్టి మాట్లాడి పలకరించి కాఫీ ఇచ్చి, ఈవెన్ వీఆర్ జస్ట్ వెండర్స్ అయినా దే షుడ్ నాట్ ట్రీట్ లైక్ దట్ బిగ్ పీపుల్ అయితే. కానీ ఈవెన్ అరవింద్ గారైనా, త్రివిక్రమ్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, సో అలా కూర్చోబెట్టి మాట్లాడి జాగ్రత్త చేసుకున్నా అని చెప్పి మేమేంటంటే ఒకసారి ఇలా ల్యాండ్స్కేప్ వర్క్ చేస్తున్నప్పుడే త్రివిక్రమ్ గారి ఇంటికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వస్తే నాకు ఒక ఫోటో కావాలండి అంటే అప్పుడు ఈ సేయింగ్ దట్ అంటే అప్పటికే మమ్మల్ని మేము వర్క్ చేస్తుంది అబ్జర్వ్ చేశారు పవన్ కళ్యాణ్. అబ్జర్వ్ చేసి లేదు ఫోటో కాదు, వర్క్ బాగా చేస్తున్నారు, మాకు కూడా చేయాలి, రేపు ఇంటికి వచ్చేయండి అన్నారు. అది మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇది అసలు ఇంకా సూపర్ బంపర్ ఆఫర్ కదా, నేను ఏదో జస్ట్ ఫోటో అడిగానని. అప్పుడు నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ స్పెండ్ 2 to 3 hours టైం. దట్ ఈజ్ అసలు మాకు అసలు నాకైతే అసలు నిజమా అబద్ధమా కళ ఇలా అనిపించేది. బికాస్ ఆయన కలవాలంటేనే ఒక పెద్ద డ్రీమ్. సో అలాంటిది వెళ్ళి కలిసి ఆయన అన్నీ చూపించి ఇక్కడ ఎక్కడెక్కడ ప్లాన్స్ కావాలి ఇవన్నీ తీసుకున్నాము, చేసాము, కరెక్ట్గా డిజైన్ అంతా చేసాము.
కోవిడ్ వచ్చింది. ఓకే. సరే ఓకే ఫైన్ అని. సో అట్లా అండ్ అక్కడ ఆయన దగ్గర అసలు ఎంత నేర్చుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈజ్ అ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. నాట్ ఓన్లీ దిస్ వన్, ఆయన అసలు ఆయన ఓన్ ఫామ్ హౌస్ ఆయనే పండించేసుకుంటారు. అండ్ ఒక మైండ్ రిలేటెడ్ కానీ ఒక నాలెడ్జ్ థింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు మీరు ఈ ఇండస్ట్రీ కాదు ఎందుకు వచ్చారు మీరు ఇటు. గాట్ ఇట్. సో దట్ వే వీ లెర్న్ సంథింగ్ టు ద బిగ్ పీపుల్. సో వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో అలా మేము ఎక్స్పెక్ట్ చేయకుండానే గాట్ ద ఆపర్చునిటీస్. గాట్ ఇట్. అండ్ లైక్ ఇప్పుడు మనము మీరు సర్వీస్ బేసెస్గానే మీరు ఓపెన్ అప్ ఉన్నప్పుడే హైదరాబాద్లో ఇంత ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీ సర్వీస్ బెంగళూరు కానీ మహారాష్ట్ర కానీ ఈ ప్లేసెస్లో కూడా అరు అంటే యాజ్ పర్ రిక్వైర్మెంట్ మేము వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఓయో వర్క్ స్పేసెస్ బెంగళూరు చేసాం, చెన్నై చేసాం, పూణే చేసాం, ముంబై చేసాం. ఇలా రిక్వైర్మెంట్ ఉంటే వీ గో అండ్ వీ ఎక్స్క్యూట్. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఇంకా ఇన్నోవేషన్ స్కోప్ ఉందా? ఎస్, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అయింది ఎందుకంటే ఇప్పుడు బిగిన్ అయింది ఈ ఇండస్ట్రీ అనేది. సో కమింగ్ 10 days 10 years ఇట్స్ అ వెరీ హ్యూజ్ స్కోప్. గాట్ ఇట్. వెరీ హ్యూజ్ బిజినెస్. ఇన్ ద స్కోప్ ఆఫ్ సర్వీస్ ఆర్ ఇన్ ద స్పేస్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ బోత్. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను 2017లో స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ప్లాన్స్ అమ్మేవాళ్ళు కదా ఆన్లైన్లో. ఇప్పుడు ఐజీపీ, ఎఫ్ఎన్పి, ప్రతి ఒక్క గిఫ్టింగ్ కంపెనీ ప్లాన్స్ పెడుతుంది. కంపెనీస్, కార్పొరేట్స్ ప్లాన్సే కావాలని అడుగుతున్నాయి. సో దట్ మచ్ అవేర్నెస్ కేమ్. ఒక పర్టికులర్ పర్సనే కానీ మన లాంటి ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ ఎంత అవుతుంది అనుకుంటారు? ఇప్పుడు అంటే ఒకటేంటంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా తెస్తారు. ఇప్పుడు నాకు చాలామంది తగిలారు స్టార్టప్స్. ఇప్పుడు మా డాడీ దగ్గర ఒక 2-3 CR ఉంది, నేను స్టార్ట్ చేసేస్తున్న కంపెనీ అని. ఇట్స్ నాట్ అబౌట్ ద స్టార్టింగ్ ద కంపెనీ ఆర్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ అబౌట్ దట్ అండర్స్టాండ్ ద బిజినెస్. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు నాకు ఎంప్లాయీస్ ఎవరు రాలేదు, సడన్గా కస్టమర్ వచ్చారు, నేనే పాటింగ్ చేసి ఇవ్వాలి, చేసి ఇచ్చేస్తాము. సో లేదంటే నేనే విజిట్కి వెళ్ళాలి, లేదా నేనే ఎగ్జిక్యూషన్ చేయించాలి దగ్గరుండి. ఇదేంటంటే ఏదో ఒకటి పీస్ తీసి సేల్ చేసేది కాదు. వీ హ్యావ్ టు పుట్ సో మచ్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అంత పేషెన్స్ ఉంటే దే కెన్ సర్వైవ్. ఎందుకంటే నా కళ్ళ ముందే ఒక ఈవెన్ ఇన్ ద హైదరాబాద్ కంపెనీస్ 5 to 6 కంపెనీస్ క్లోజ్ చేసుకుంటాయి వాళ్ళు చేయలేక. ఎట్ ద సేమ్ టైం 1-2 కంపెనీస్ నాకే స్టాక్ అమ్మేసినాయి 50% లాస్. సో బికాస్ సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది లేనప్పుడు దే కెనాట్ సర్వైవ్ ఎనీ కంపెనీ. అండ్ వాళ్ళు మూతపడిపోవడానికి మెయిన్ కారణం వాళ్ళ ప్రొడక్ట్లో ఫ్లా ఉండేనే ఎగ్జిక్యూషన్లో పోయేదా? ఎగ్జిక్యూషన్ కాదు, ప్రొడక్ట్ ఎగ్జిక్యూషన్ కాదు. అంటే ఒకటేంటంటే వాళ్ళు సో మచ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు అసలు భలే భయంకరంగా ఉందేమో, అసలు వీళ్ళకి కోట్లు సంపాదించేస్తున్నారు, లేదంటే అసలు బీభత్సమైన బిజినెస్ ఉంది, ఎక్కడ చూసినా ప్లాంటే వినిపిస్తుంది, అసలు వీళ్ళు ఎట్లున్నారు, మనం కూడా ఇలాంటివి స్టార్ట్ చేద్దాం, ఈ థాటే వస్తుంది ఫస్ట్. కాకపోతే ఆ క్వాలిటీ ఇవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇవ్వలేరు. బికాస్ ఇవ్వలేరు అంటే ఆ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. ఎవరికి ఆ నాలెడ్జ్ ఉండదు. ఈవెన్ హార్టికల్చర్ చేసే వాళ్ళకి కూడా ఆ నాలెడ్జ్ ఉండదు. బికాస్ వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, ఎడ్యుకేషన్ విధంగా వాళ్ళు నేర్చుకుంటారు తప్పితే ట్రెండ్ ఏంటి, ఎవరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేదంటే మనం అసలు ఏ ప్లాన్స్ ఎక్కడ పెట్టాలి, ఈ నాలెడ్జ్ ఎవరికి ఉండదు. అండ్ ఈజ్ దేర్ మనీ, లైక్ ఐ మీన్ మనము ఇప్పుడు వాల్యుయేషన్స్ ఆఫ్ ద వేరే కంపెనీస్ చూస్తున్నా, ప్రాఫిటబిలిటీ చూస్తున్నా, ఒక నెక్స్ట్ లెవెల్లో ఒక కంపెనీ వాల్యుయేషన్స్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ ఉంటుంది. ఎస్పెషలీ ఇన్ ఐ థింక్ బోరింగ్ బిజినెసెస్లలో ఉన్నంత రెవెన్యూ ఆర్ ప్రాఫిటబిలిటీ ఇన్ జనరల్ ఈ టెక్లో అంత ఉండకపోవచ్చు. వాళ్ళు ఫండింగ్ గేమ్ ఆడుతూ ఉంటారు, వాల్యుయేషన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కాబట్టి అది ఐటీ అంతా ఉండదు. అంటే మీరు ఉంటున్న మనం ఇప్పుడు గార్డెనింగ్ యాజ్ అన్ ఇండస్ట్రీ తీసుకుంటే ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10 హౌ ప్రాఫిటబుల్ ఇట్ ఈస్ అంటే హౌ మనీ గివింగ్ ఇట్ ఈస్? ప్రాఫిటబిలిటీ కాదు అనిరుద్ధ్. ఇప్పుడు జొమాటో ఉంది, 10 years లాస్ చూపించారు. పేటిఎం ఉంది, కొన్ని 1000 crores ఆఫ్ లాస్ ఉంది. దట్ ఈస్ ద హై బూమింగ్ బిజినెస్. కానీ బికాస్ యూ కెనాట్ అనాలిసిస్ అబౌట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. బట్ ఓన్లీ థింగ్ ఎలా ఉంటుందంటే మన స్ట్రాటజికల్ మూవ్ అంతే. ఓకే. సో ఇప్పుడు ఒకటేంటంటే ఇక్కడ నా మార్కెట్ ఎక్కువ ఉంది ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ఎనీవేర్. అదే చెప్పాను కదా, నీ మొక్క ఎక్కడ కనిపిస్తే, ప్లాంట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ నీ బిజినెస్. సో యూ హ్యావ్ ద వెరీ హ్యూజ్ బిజినెస్.
బట్ ఎలా అంటే దాన్ని ఇప్పుడు నువ్వు ప్రాఫిటబుల్గా ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటనేది మన చేతిలో ఉంటుంది. ఎలాంటి బిజినెస్ అయినా కానీ ఆబ్వియస్లీ మీరు స్కేల్ అవ్వాలనుకుంటూ ఉంటే ఫండింగ్ వుడ్ బి ద వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్. అంటే ఇప్పుడు నేను అన్నట్లు మేము 7 lakhs బయటకు వచ్చాము. టుడే వీఆర్ రన్నింగ్ అరౌండ్ ఓవరాల్ టర్న్ ఓవర్ నాకు 4 to 5 CR ఉంది. సో అది వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక రైట్ ఇన్వెస్టర్ మాకు వస్తే మేము వీ డన్ దట్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఈజ్ ద రైట్ పాయింట్. మనకు ఒక మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు రేపు ఒక 3 years తర్వాత 2 years తర్వాత అప్పుడు ఇన్వెస్టర్స్ ట్యాప్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బిగ్ కంపెనీస్ ఆర్ ఎంటరింగ్ టు దిస్ ప్లాంట్స్ బిజినెస్. టాటా ఒకటి ఎంటర్ అయింది ఇప్పుడే. టాటా అడాప్ట్ యువర్ ప్లాంట్ అని ఎంటర్ అయింది. సో అదేంటంటే అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఎంటర్ అయితే ఇంకా నథింగ్. ఆ టైంలో కూడా వేర్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈస్ దేర్, అక్కడ మేము సస్టైన్ అవుతాం. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎవరైనా సరే, ఎవరు ఎంటర్ అయినా సరే ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికే రావాలి, ఎనీ ఇన్వెస్టర్. అంతేగాని ఎవరు కూడా నాలెడ్జ్ లేకుండా వాళ్ళు చేయలేరు. సో దిస్ ఈజ్ వన్ ఫండమెంటల్. సో ఇప్పుడు మేము ఇన్వెస్టర్స్ని చూస్తుంది, రైట్ ఇన్వెస్టర్ వస్తే వీ డూ ద మిరాకిల్స్. అండ్ రైట్ ఇన్వెస్టర్ అంటే డిఫైన్ రైట్ ఇన్వెస్టర్. అంటే రైట్ ఇన్వెస్టర్ అంటే ఎలా అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ నియర్లీ 4 to 5 CR ఒక డైల్యూట్ చేయడానికి. సో 4 to 5 CR ఉంటే వీ రన్ ద షో హ్యూజ్. ఓకే, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని ట్యాప్ చేసుకోవచ్చు, వెబ్సైట్ సేల్స్ పెంచుకోవచ్చు, లేదంటే సర్వీసెస్ మార్కెటింగ్ టీమ్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్వెస్టర్ మీరు చూసేవాళ్ళు విల్ దట్ బి మోర్ లైక్ అ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ వేర్ వాళ్ళతో పాటు మీరు ఏదైనా కనెక్షన్స్ పార్ట్నర్షిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు నాకు వచ్చే ఇన్వెస్టర్ వల్ల కంపెనీ బెనిఫిట్ అవ్వాలి. గాట్ ఇట్. కంపెనీ ఇప్పుడు తన కనెక్ట్స్ ఏదైనా మనకి హెల్ప్ అయితే, లేదంటే ఇప్పుడు అలా బెనిఫిట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ 2-3 yearsలో ఈ వాల్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇన్వెస్టర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మేక్ సెన్స్. అండ్ ఇప్పుడు ఎలాంటి కంపెనీ అయినా ఇండియాలో ఎస్పెషల్లీ గ్రో అవ్వాలనుకుంటే దెర్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్. అండ్ అది ప్లాంట్ ద్వారా హౌ డూ యూ ఎస్టాబ్లిష్ ఇట్? ఒకటేంటంటే ఇప్పుడు నా కంపెనీ, నా ప్రోడక్టే నా క్రెడిబిలిటీ. ఎందుకంటే ప్లాంట్స్ ఇప్పుడు మన నేచర్ అనేది పంచుతున్నాం, నేచర్ అనేది పరిచయం చేస్తున్నాం పీపుల్కి. చాలా NGOs మాకు అవార్డ్స్ ఇచ్చినాయి, అప్రోచ్ అయ్యి, అండ్ చాలా పెద్ద కంపెనీస్ రికగ్నైజ్ చేసినాయి. ఇప్పుడు మాకు స్పెషల్ గెస్ట్గా పిలుస్తాయి, లేదంటే ఎందుకంటే దట్ ఈస్ ద రికగ్నిషన్ వీ గాట్. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ప్లాన్ గణేష్ మోడీ నుంచి పర్సనల్ లెటర్ వచ్చింది, అప్రిసియేషన్ లెటర్. అవునా? యా, అంటే నాకు పర్సనల్గా గణేష్ వెళ్ళింది ఆయనకి. ఓకే, గణేష్ వెళ్ళి ఆయన పర్సనల్ లెటర్ పంపారు. అని ఇప్పుడు ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేయటం కానీ, ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రోడక్ట్ ఐ కెన్ అప్రోచ్ ఎనీబడి. దట్ ఈస్ అ ఫస్ట్ పాజిటివ్ పాయింట్. ఎవరినైనా నేను అప్రోచ్ అవ్వచ్చు, మోడీని అప్రోచ్ అవ్వచ్చు, పిఎంని అప్రోచ్ అవ్వచ్చు, సీఎంని అప్రోచ్ అవ్వచ్చు, ఎవ్రీబడి ఐ కెన్ అప్రోచ్. సో దట్ ఈస్ అ క్రెడిబిలిటీ వీ గెట్. అట్ ద సేమ్ టైం వన్ మోర్ థింగ్ ఎలా ఉంటుందంటే మనకి కంపెనీ రికగ్నిషన్ కూడా అలా ఉంది. ఇప్పుడు ప్లాంట్ అనేది ఆ ప్లాన్ గణేష్తో ప్లాంట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళిపోయింది. సో ఎవ్రీబడి నోస్ ప్లాంట్. కాకపోతే మేమేంటంటే ఆ కన్సిస్టెంట్ అనేది ఒక ఇన్వెస్టర్ వస్తే వీ కెన్ అప్రోచ్ ఈజీలీ. గాట్ ఇట్. అండ్ వీ గెట్ ద బిజినెస్ ఈజీ. అండ్ ఆనెస్ట్లీ ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ ఉన్న తర్వాత there would be some investor. I wish that someone would look at this and consider plan a plant. Yes, and actually we discussing in going on. Okay. Actually గా మనకి ఎలా అంటే మేము we are talking with the investors and we are looking for the right investors. Got it. Because we have the very huge plans now. So ఇప్పుడు after 2-3 years తర్వాత మాకు అర్థమైంది. So we back up everything, even in the documentation, లేకపోతే even in the sales and everything we improved a lot. So now we Obviously. going with the commercial way. Yeah, and I honestly feel that ఒక మార్కెటింగ్ కానీ ఇవన్నీ చూడకుండా you got this much done, like Yes. in orbit, Narendra Modi, or like these are big names, these are big institutes to collaborate with. వీళ్ళతో అయినప్పుడు మనకి మీకు కానీ ఒక ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్ చేసినట్లయితే విత్ దట్ టోకెన్ అమౌంట్ యూ వుడ్ ఆబ్వియస్లీ స్కేల్ అలాట్. అండ్ దాంతోపాటు మీరు అన్నారు కదా ద ఇంటెన్షన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ప్లాన్స్ గురించి చెప్పాలి, నేర్పించాలి అని, Yes. ఎంపవర్ చేద్దామన్న ఒక ఐడియా. ఇట్ ఈస్ వెరీ సీక్రెట్ ఐ ఫీల్. అండ్
కన్సిడరింగ్ మన టార్గెట్ ఆడియన్స్ కూడా ఒక హైయర్ ఎండ్ సెక్టర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఐ కెన్ షోర్లీ సీ హౌ ప్రాఫిటబిలిటీ విల్ గో త్రూ దిస్. ఎస్, థ్యాంక్స్ So అ very లాట్ good. థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.